బిడ్డలారా, ఈ 18వ అధ్యాయం రచించినది ఎవరు అని మనం ఆలోచించినప్పుడు దావీదు భక్తుని చేత ఈ ఈ ఈ 18వ అధ్యాయం రచింపబడింది. మనం పైన చూడగలిగితే 18వ అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లనెను. దేవునికి స్తోత్రం. దావీదు దేవుణ్ణి స్తుతించడానికి, దావీదు భక్తుడు దేవుణ్ణి ప్రార్థన చేయడానికి ఊరికినే కార్యాలు చేయలేదు. నేను స్తుతించిన, నేను ప్రార్థించిన, దేవుణ్ణి మహిమపరిచి గణపరిచిన అందుకు ఒక కారణం ఉంది అని చెప్తూ దావీదు భక్తుడు ఈ 18వ కీర్తన ఎందుకు రచిస్తున్నాడు, ఎందుకు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడంటే అందుకు గల కారణాన్ని ముందు చెప్తున్నాడు. దావీదు కలిగినటువంటి శత్రువులందరి చేతిలో నుండి, మరి ప్రాముఖ్యంగా దేశాన్ని పరిపాలించేటువంటి మొట్టమొదటి మహారాజైన సౌలు చేతిలో నుండి దేవుడు తనను తప్పించిన దినాన కృతజ్ఞతతో కూడిన మనసుతో దావీదు చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని చెబుతూ 18వ కీర్తన 6వ వచనం వచ్చేసరికి ఎలాంటి ప్రార్థన చేశాడో చెప్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అన్నాడు. తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే, నా జీవితంలో నాకు శ్రమ వచ్చిందండి. నా శ్రమ నా జీవితంలో కలిగినప్పుడు ఆ శ్రమను చూసి నేను కృంగిపోలేదు, ఆ శ్రమను చూసి నేను కలవరపడిపోలేదు. నాకు మాత్రమే ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి కదా, నా చుట్టుపక్కల ఉన్న అందరి జీవితాలు క్షేమంగానే ఉన్నాయి కదా, నా జీవితానికి ఎందుకు ఇలాంటి శ్రమ, నా జీవితానికి ఎందుకు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి దావీదు తన శ్రమను చూసి ఏమాత్రం కృంగిపోకుండా దావీదు భక్తుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను అన్నాడు. మొరపెట్టడం మాత్రమే కాదు, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని అన్నాడు. మొర వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, మొర అంటే దేవుణ్ణి బతిమలాడడం. దావీదు తన భక్తి జీవితంలో తనకెదురైన శ్రమ కాలంలో దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దావీదు గారు, మీ కష్టకాలంలో ఎందుకు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డారు? కష్టాలు తీరిపోతాయనా? లేదండి, కష్టాలు తీరతాయని కాదు, ఆ కష్టాలను తట్టుకునే మనోధైర్యం దేవుడి ద్వారా దొరుకుతుందని. అందుకంటాడు, దేవా నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు, కొండను తీసే, శ్రమను తీసే, ఆపదను తీసే, పరిస్థితులన్నిటి కూడా చక్కదిద్దే అనలేదు. దేవా నా శ్రమలో నేను ఎందుకు నీకు మొరపెడుతున్నానంటే నాకు ఆదరణ కలగాలి, నాకు ధైర్యము కలగాలి, నువ్వు నాతో ఉన్నావు అన్న ధైర్యము నాకు రావాలి. అందుకే ప్రార్థన ద్వారా అది నాకు దొరుకుతుంది. కాబట్టి నేను నా కష్టాలు తీరిపోవాలని, నా శ్రమల నుంచి నేను బయటికి రావాలని ప్రార్థన చేయట్లేదు. శ్రమ పడకపోతే నా విలువ, నా జీవితంలో ఆ శ్రమలు నేర్పే పాఠాలేంటో నాకు తెలియదు. కాబట్టి భక్తులు నడిచిన మార్గంలో నన్ను నడిపిస్తున్నావు, కాబట్టి నా శ్రమలో నేను నీకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. సంగమా, గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాడు అనడానికి సూచన దేవుడు ఆ వ్యక్తికి శ్రమలను అనుమతిస్తాడు, కష్టాలను అనుమతిస్తాడు, వేదనకర పరిస్థితిని అనుమతిస్తాడు, ఒంటరితనాన్ని అనుమతిస్తాడు, అపజయాన్ని అనుమతిస్తాడు. దేవుడు అనుమతించాడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడేదో నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాస జీవితంలో మరొక మెట్టు ఎక్కించడానికి దేవుడు అంగీకరిస్తున్నాడు అనే అర్థం. దేవునికి స్తోత్రం. ప్రతి మాటను జాగ్రత్తగా ఉపోద్ఘాతంగా వెంటనే సబ్జెక్టులోకి వెళ్ళగలుగుతాం. దావీదు భక్తుడు తనకు కలిగినటువంటి శ్రమలో 2 పనులు చేశాడు. నెంబర్ 1, నా దేవునికి ప్రార్థన చేశాను. అంటే నా శ్రమలో ఎలా నిలబడాలో, నా శ్రమను ఎలా తట్టుకోవాలో, నా శ్రమను ఎలా భరించాలో, ఆ శ్రమలో ఎలాంటి మానసిక స్థితి కలిగి నేను ఉండాలో దేవునితో మాట్లాడడం ద్వారా, ప్రార్థించడం ద్వారా దేవుడు నాకు నేర్పాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. పాస్టర్ గారు, దేవుడితో మాట్లాడితే మాకు కలిగే ఉపయోగం ఏంటి? ఏ ఉపయోగం అంటే,
నీ పరిస్థితి నుంచి నువ్వు పారిపోయేలా దేవుడు చేయడు. క్రైస్తవుడు సమస్యను చూసి పారిపోవడం, భక్తి కలిగిన వ్యక్తి సమస్యను చూసి పారిపోవడం, శ్రమను చూసి పారిపోవడం, లోకములో కలిగే ఏ పరిస్థితులను చూసి పారిపోవడం. నిలబడతాడు, నిలబడి ఆ సమస్యను జయించే ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాదిని ఎదిరించుడి, శ్రమను ఎదిరించుడి, పరిస్థితులను ఎదిరించుడి, ప్రార్థనతో నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. సాతానుడు మందిరానికి వెళతావా, సరే వెళ్ళు, ఇబ్బంది ఏం లేదులే వెళ్ళు అంటాడు. వాక్యం చదువుతావా, పర్వాలేదులే, నీకంటే ఎక్కువ వాక్యం నాకు తెలుసులే, వెళ్ళు వాక్యం చదువుకో. వాక్యం వింటావా, సరే వెళ్ళు విను. ఆరాధన చేస్తావా, ఆరాధన చే. ఒకప్పుడు నీకంటే తేజో నక్షత్రముగా, వేకుము చుక్కుగా గొప్ప ఆరాధకుడుగా నేను ఉన్నాను, ఆరాధన చే. పాటలు పాడతావా, పాడు, కానీ ప్రార్థన చేస్తావా, కుదరదు అంటాడు. దేనికన్నా అంగీకరిస్తాడేమో, కానీ ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడనివ్వడో. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవునికి నీకు మధ్య ఉన్న బాంధవ్యం బలపడుతుంది. ప్రార్థన ద్వారా నీకు తెలియకుండా నువ్వు దేవునికి దగ్గర అవుతూ ఉంటావు. ప్రాక్టికల్గా చెప్తాను. ఒక వ్యక్తితో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు అనుకోండి, అది మీకు దూరంగానే వెలితిగానే ఉంటుంది. ఒక వ్యక్తితో కానీ, ఒక కుటుంబంతో కానీ, లేకపోతే దేవునితో కానీ ప్రతిరోజు మాట్లాడుతున్నారనుకోండి, మనకు తెలియకుండానే వాళ్ళకు మనం మానసికంగా దగ్గర అవుతాం, వాళ్ళతో ఫ్రీ అవుతాం, వాళ్ళకు సొంతం అవుతాం, నాది అన్న భావనలోకి మనం వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మాట్లాడే వ్యక్తుల దగ్గర మనకు మొహమాటం ఉండదు. ప్రతిరోజు మాట్లాడే వ్యక్తుల మధ్య మనకి స్నేహం పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏ విధమైనటువంటి ఇబ్బందికర మొహమాటకర పరిస్థితి లేకుండా వారితో మనం స్వేచ్ఛగా మాట్లాడడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని అర్థం చేసుకోగలుగుతాం, వారికి మనమేంటో అర్థమయ్యే ప్రయత్నం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు భక్తుడు శ్రమ కలిగిందని పారిపోకుండా ఆ శ్రమలో దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. రెండవ అనుభవం ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టడం అంటే ఏంటి? బతిమాడటం, దేవుణ్ణి గోజాడటం, దేవుణ్ణి అర్థించడం, దేవుని పాదాలు పట్టుకొని ప్రాకులాడటం. మరొకసారి చెప్తున్నా, మొరపెట్టడం అంటే దేవుణ్ణి బతిమలాడటం, దేవుణ్ణి గోజాడటం, దేవుణ్ణి అర్థించడం, దేవుణ్ణి పట్టుకొని ప్రాకులాడటం. ఈ అనుభవాలన్నీ దావీదు చేశాడు. అందుకు ఫలితంగా దావీదు ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నీ ప్రార్థన ఆలకింపబడాలి అంటే ముమ్మాటికి ఆయన నివసించు స్థలములో, ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించి, హన్నా ప్రార్థన మందిరములో దేవుడు ఆలకించాడు. అనేక మంది భక్తుల ప్రార్థన, జకయా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. భక్తుల ప్రార్థన దేవుని మందిరములో దేవుడు ఆలకించాడు. సొలొమోను చేసిన ప్రార్థన మందిరములో దేవుడు ఆలకించాడు. ఎంతోమంది భక్తులు దేవాలయములో చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. రెండవది, నా ప్రార్థన అంగీకరించాడు. ఆమేన్ చెప్పండి. ఆలకించడం అందరూ ప్రార్థనలు దేవుడు ఆలకించవచ్చు. ఆలకించడం దట్ మీన్స్ విన్నాడు. చాలా మాటలు మన చెవులకు వినపడతాయి, కొన్ని మాటలే మనసును పట్టుకుంటాయి. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు చాలామంది మనతో మాట్లాడతారు, మన చెవులకి చాలా మాటలు వినపడతాయి, కానీ వినపడిన మాటలన్నీ మన మనసును పట్టుకుంటాయా? పట్టుకో. కొన్ని మాటలు ఏంటో కానీ విని వదిలేస్తాం, కొన్ని మాటలు ఏంటో కానీ మన మనస్సును అలా పట్టుకుంటాయి, మన మనస్సును తాగుతాయి, మన జ్ఞాపకాల్లో అవి నిలబడిపోతాయి. దేవునికి స్తోత్రం. దావీదు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, దావీదు దేవుణ్ణి అడిగినటువంటి ఆ మొర, ఆ బతిమలాడే విధానం ఎలాగైతే ఉందో, అది చూసిన తర్వాత దేవుడు అతని ప్రార్థన ఆలకించాడంట. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. నీకెలా తెలుసు దావీదు గారు అని అడిగితే, దావీదు అంటున్నాడు, నా మొర ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన చెవుల్లోకి వెళ్ళింది అన్నాడు. ఎంత నమ్మకం అంటే, నా ప్రార్థన దేవుడు వదిలిపెట్టలేదు, నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, ఆ నమ్మకం నాకు వచ్చింది.
అంత మాత్రమే కాదు, సన్నిధిలోకి వెళ్ళడం మాత్రమే కాదు, ఆయన చెవుల్లో కూడా వెళ్ళిపోయింది అన్నాడు. అంటే ఎంత నమ్మకంతో ప్రార్థించి ఉంటాడో, ఎంతగా దేవునితో మాట్లాడి ఉంటాడో, ఎంతగా మనసిప్పి దేవుని బతిములాడుకుని ఉంటాడో, ఈ అనుభవాలన్నీ మనకు స్మరణకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు కూడా ఎలా ప్రార్థించగలిగాడో మనం విన్నాం. అసలు ఏమని ప్రార్థించాడు, అసలు అంతగా దేవునికి మొరపెట్టి గోజాడి ప్రార్థించాల్సిన పరిస్థితి దావీదు గారికి ఏమొచ్చింది ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దావీదు తన ఇంట్లో అందరికంటే చిన్నవాడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు, తండ్రికి ఏమాత్రం లాభకరమైన వ్యక్తిగా అయితే లేడు. మిగతా కొడుకులు అందరూ కూడా పెద్దవాళ్ళగా ఉన్నారు, శారీరకమైనటువంటి దారుఢ్యము కలిగిన వారిగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా రాజు అయినటువంటి సౌలు గారి కింద సైనికులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ వల్ల గౌరవం ఉంది, ఉపయోగం ఉంది, రాబడి ఉంది. సమాజంలో, సంఘములో నా కొడుకులు పలానా రాజుగారి కింద సైనికులుగా ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు అని తండ్రి గర్వంగా అతిశయంగా చెప్పుకునేవాడు మిగతా కొడుకులందరిని బట్టి. కానీ చిన్నవాడికి ఉన్నటువంటి దావీదు తండ్రికి ఏమాత్రం పనికొచ్చేవాడిగా, దావీదా వాడు ఎందుకు పనికిరాడండి, వాడు ఉన్న ఉపయోగం లేదండి, వాడికి ఏది సరిగా అవ్వలేదండి, అందుకే వాడికి బలం లేదు, శక్తి లేదు, నాకు ఉపయోగం లేదు, వాడి గురించి చెప్పుకోవడానికి నాకే గొప్పతనం లేదు, కాబట్టి వాడికి ప్రతిరోజు కూడా ఒక చిన్న సల్ది మూట కట్టేసి వాడి చేతికి ఒక దుడ్డు కర్ర ఇచ్చి ఒక దండం చేతికిచ్చి నా గొర్రెలు మేపడానికి అరణ్యానికి పంపాను. అరణ్యములో క్రూరముగాలు ఉంటాయి, అరణ్యములో ప్రమాదాలు ఉంటాయి, అరణ్యములో క్షేమకర పరిస్థితి ఉండదు, ఇందుకన్నా వీడు పనిచేస్తాడేమోలే అని చెప్పి నా కొడుకు నేను అరణ్యానికి తండ్రి పంపేసేవాడు. ఒక రోజున తండ్రి ఇంటి కానించి ఒక కబురు వచ్చింది, దావీదు మీ నాన్న నేను రమ్మంటున్నాడు అని కబురు వచ్చింది. దావీదుకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తన కాపరత్వంలో తండ్రి ఎప్పుడు కూడా దావీదుని తలుచుకున్నట్లుగా కానీ, దావీదుని ఇంటికి రమ్మని పిలిచినటువంటి అనుభవాలు ఏమీ కూడా లేవు. ఎప్పుడో పొద్దున వెళ్ళేవాడు, సాయంత్రానికి మరలా గొర్రెలు తీసుకుని ఇంటికి వచ్చేవాడు. ఏదో ఒక ముద్ద తిని తన పని తాను చేసుకునేటువంటి వాడు. తన తండ్రి తను గుర్తించి ఇంటికి రమ్మని పిలిచేంతటి పిలుపు దావీదు జీవితం ఎప్పుడో చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి పిలుస్తున్నాడు అనగానే తన మందను నమ్మకమైన వ్యక్తులకు అప్పగించి దావీదు తన ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇంటికి రాగానే ఇంట్లో ఒక వృద్ధాప్యం ముందున్న దైవజనుడు ఉన్నాడు. ఎవరైనా సమూయేలు ప్రవక్త మన ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన ఇంట్లో నుంచి ఒక రాజుని ఎన్నుకోబోతున్నాడంట అని చెప్పి, రాజుని ఎన్నుకోబోతున్నాడా, అయితే మా పెద్ద అన్నయ్యకి అవకాశం వస్తుందేమో, అతనికి అవకాశం రాలేదు. మా రెండో అన్నయ్యకి అవకాశం వస్తుందేమో, అవకాశం రాలేదు. మూడో అన్నయ్యకి అవకాశం వస్తుందేమో, అవకాశం రాలేదు. దేవుడు చెప్పాడు, మనుషులు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడంట. కాబట్టి దేవుడు మీ అన్నలు ఎవరిని ఎన్నుకోలేదు, మరి నీకు ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు నాకు ఒక బలహీనుడు, అసమర్థుడు, చేతకానివాడు, నిష్ప్రయోజకుడు ఒకడు ఉన్నాడండి. వాడు ఉన్నా నాకు లేనట్టే. అరణ్యములో గొర్రెలు కాచుకున్నాడు, తృణీకరింపబడిన వాడు, విలువ లేనివాడు. దేవుడికి విలువ లేని వారే కావాలి, గుర్తింపు లేని వారే కావాలి, పట్టించుకోలేని వారే కావాలి, నిష్ప్రయోజకులుగా పక్కకు గెంటి వేయబడిన వారే కావాలి. అలాంటి వాళ్ళని దేవుడి దగ్గర చేర్చుకొని వాళ్ళను జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు బుద్ధిహీనులను ఎన్నుకుంటాడు. దావీదుని పిలిచిన తర్వాత అతను లోపలికి రాగానే అతని జీవితంలో ఊహించని ఒక పరిణామం. దేవుని ఆత్మ అందే, ఇదిగో ఇతడే నేను ఎన్నుకున్నటువంటి నా దాసుడు, నా సేవకుడు. దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలే ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ప్రభువా, బలవంతులను వదిలేసేవేంటి, బలహీన పట్టుకున్నవేంటి, శక్తివంతులు బలహీనులు దారుఢ్యము కలిగిన వారు, కండలు తిరిగిన వాళ్ళు, ఎత్తు ఐటు రాజు అనగానే నమ్మడానికి అన్ని రీతిలుగా ఉన్న వాళ్ళందరినీ వదిలేసావు, ఈ బక్క చిక్కుపోయిన బలహీనుడు కోరుకుంటున్నావేంటి? సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు, ఆ బలహీనుడు పక్షాన బలవంతుడుగా నేను నిలబడతాను. పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో క్రీస్తునందు నేను బలవంతుణ్ణి. అతడు బలహీనుడే, అతడు శారీరకంగా బలహీనుడు, కానీ అతడు ప్రార్థనలో బలవంతుడు. అతడు శారీరకంగా బలహీనుడు, అతడు ఆరాధనలో బలవంతుడు. అతడు శారీరకంగా బలహీనుడు, అతడు దేవుని స్తుతించుటలో బలవంతుడు.
అతడు నన్ను తన కాపరిగా కోరుకున్నాడు, కాబట్టి అతడిని నా ప్రజలందరికీ నాయకుడిగా, కాపరిగా నేను నిలబెట్టాలనుకుంటున్నాను. ఇతడు నేను ఎన్నుకున్నటువంటి నా సేవకుడు, నా దాసుడు, ప్రత్యేకింపబడినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు, అతని రాజుగా అభిషేకించు అన్నాడు. వెంటనే దావీదును మోకరించమని చెప్పి అతని తల మీద నూనె పోసి అతన్ని అభిషేకించాడు. ఎందుకు ఈ అభిషేకం అని అడిగితే సమూయేలు ప్రవక్త చెప్పాడు, దేవుడు సౌలు మహారాజు తర్వాత నిన్ను రాజుగా నియమించుతాడంట. సౌలు మహారాజు తర్వాత నేను రాజుగా నియమిస్తాడంట. దేవుని పద్ధతి ఏంటంటే, ఒకటి సింహాసనం మీద ఉండగా వాడిని కిందకి లాగేసి నిన్ను ఎక్కించడు. వాడికి దేవుడు ద్రోహం చేయడు. అతడు ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలం అతడే రాజు. అతని తదనంతరం దేవుడు ఈ మధ్య కాలంలో నీకు నేర్పాల్సిన పాఠాలన్నీ నేర్పి ఒకానొక టైం వస్తుంది, ఆ రాజు శకం ముగిసిన తర్వాత దేవుడు నిన్ను పరిపూర్ణుడిగా చేసి అప్పుడు నిన్ను రాజ్యానికి రాజును చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా బాగున్న దావీదు జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఎలాంటి మలుపు అంటే, దావీదు అనుకున్నాడంట, నన్ను దైవజనుడు వచ్చి అభిషేకించాడు, నేను రాజునవుతానంట, నా పరిస్థితి మారిపోతే నా జీవితంలో అందరూ నాకు తోడుంటారు, నాకు విలువ పెరుగుతుంది, నా బంధువులు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు, నా తండ్రి, నాకు నెలవైన వారందరి దగ్గర నా స్థాయి, నా హోదా ఈ రోజు నుంచి పెరుగుతుంది అనుకున్నాడు. కానీ దావీదు అనుకున్నట్లు అతని జీవితంలో మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకం, కానీ చివరికి జరిగేది మాత్రం దేవుడు ఏమనుకున్నాడు అదే జరుగుతుంది. మనం అనుకుంటాం, ఆ ఉద్యోగం చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, నా భవిష్యత్తు ఇలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి. ఊహించుకోవడం నీ వంతు. నీవు ఊహించుకున్నది కాదు, దేవుడి చిత్తం ఏదో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు దాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే జగత్ పునాది వేయబడక ముందే ఆయనకి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నీ తల్లి గర్భములో నేను ఒక పిండముగా రూపించక ముందే నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. దావీదు అంటాడు, దేవా, నా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీ కళ్ళు నన్ను చూచాయి. నా దినములలో ఒక దినమైన లిఖింపబడక ముందే నేను ఎంతకాలం బ్రతకాలో నువ్వు లిఖించావు ప్రభా, నీ గ్రంథములో రాయించావు ప్రభా అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక దినాన తండ్రి దావీదును కబురింపు అన్నాడు, అన్నీలు యుద్ధములకు వెళ్ళారు, ఇంటికి కూడా రావట్లేదు, అక్కడేదో హోరాహోరీగా యుద్ధం జరుగుతున్నట్లుంది, దయచేసి మీ అన్నయ్యలకు క్యారేజ్ పెట్టుకెళ్ళి కానీ రా, ఈరోజు గొర్రెలు మేపడానికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు అని చెప్పాడు. తండ్రి మాట ప్రకారం దావీదు ఎంతో సరదాగా వెళ్ళాడు. చిన్నపిల్లోడు, అంత అవగాహన లేనివాడు, ఎంతో ఊరుకు ఎంతో ముందు ఎప్పుడు కూడా యుద్ధ భూమిని చూసిన వాడు కాదు, రణరంగాన్ని చూసిన వాడు కాదు, యుద్ధం ఎలాగుంటుందో, యుద్ధ వాతావరణం ఎలాగుంటుందో, యుద్ధాలు ఎలా చేస్తారో తెలిసిన వాడు కాదు. ఎందుకంటే తన చేతులు ఎప్పుడు కూడా దుడ్డు కర్రే ఉండేది, ఎప్పుడు దండమే ఉండేది, కత్తి లేదు. అతనికి పోరాటం ఎలాగో భక్తుడు అంటాడు, ఆయన నా చేతులకు పోరాటం నేర్పాడు. ఈరోజు దేవుడు నీ కాళ్లకు, నీ చేతులకు కూడా ప్రార్థనలో పోరాటం నేర్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లతో పోరాటం నేర్పాడు, ఉపవాసముతో పోరాటం దేవుడు నీకు నేర్పాడు. ఆమేన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దావీదుకు కబురు వచ్చింది, మీ అన్నయ్యలు యుద్ధం చేస్తున్నారో, కొన్ని రోజులైపోయింది, ఇంటికి కూడా రావట్లేదు, యుద్ధ భూమిలోనే ఉండిపోతున్నారు, కాబట్టి వాళ్ళకు నువ్వు క్యారేజీ పెట్టకెళ్ళాలి. చాలా సరదా పడ్డాడు, ఎలాగన్నా యుద్ధం చేయొచ్చు, మన్నల యొక్క సాహసోపేతమైన గాథలు వినొచ్చు, వాళ్ళు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నారో, శత్రువులను ఎంతగా చీల్చి చెండాడుతున్నారో నేను కళ్ళారా చూసి ఇంటికి వచ్చి మా నాన్నకి చెప్పాలి గొప్పగా అనుకుని క్యారేజీలు పెట్టుకుని వెళ్ళాడు. అతడు ఊహించుకుని వెళ్ళింది ఒకటి, అక్కడ జరిగింది 40 రోజులుగా ఫిలిస్తీన్ల సైన్యములో ఒకే ఒక్కడు శాసిస్తున్నాడు. అతడు పేరు గొల్లియాతు. అతడు ఏమంటున్నాడంటే, రే బాబు, మీరు జీవము గల దేవుని సైన్యం అంటారు కదా, దేవుడు మీ పక్షమును యుద్ధం చేస్తాడంటారు కదా, మీరు దేవుని సొత్తైన జనాంగము అంటారు కదా, దేవుడు మీ పక్షముని ఉండగా ఆయన యుద్ధం చేస్తాడంట కదా, ఎవరిని కూడా ఆయన ఇదిగో నగ్గనివ్వడంట కదా, మీ దేవుడు మీతోనే ఉంటాడంట కదా, కాబట్టి మీరు మా ఫిలిస్తీన్ అందరితో యుద్ధం చేయొద్దు, నా ఒక్కనే జయించండి చాలు, మా ఊళ్ళందరూ మీకు దాసోహం అయిపోతారు అన్నాడు. ముందుండి నడిపించవలసినటువంటి రాజు సౌలు భయపడడం మొదలెట్టాడు. ఎందుకు సౌలు జీవితంలోకి భయం వచ్చింది? ఎందుకంటే దేవుని మాట విన్నంత కాలము శత్రువు ఎంత బలవంతుడైనా ధైర్యంగా ముందుకు నిలబడేవాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు.
దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ దేవుడు పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేడు. ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడో, దేవుని మాటకు లోబడుతూ బతుకుతున్నంత కాలం అతడు ఎటువంటి శత్రువు కళ్ళ ముందు నిలబడినా, రోగం ఒక శత్రువు, అనారోగ్యం ఒక శత్రువు, అప్పులు ఒక శత్రువు, ఏ శత్రువు నీ కళ్ళ ముందు ఎదురైనా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యమునకు లోబడుతూ యథార్థంగా బ్రతికినంత కాలం నీ శత్రువు ఎంత బలవంతుడైనా వాడు ముందు నువ్వు ధైర్యంగా నిలబడతావు. కానీ ఎప్పుడు దారి తప్పుతావో, ఎప్పుడు దేవుని సన్నిధిలో వాక్యమునకు లోబడకుండా నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని నీ సంతోషం కొరకు, నీ ఇష్టాల కొరకు, నీ ఆనందం కొరకు, నీ సుఖ సౌఖ్యాల కొరకు నువ్వు దేవుని మాటను పక్కన పెడతావో, నలుగురిలో నువ్వు ధైర్యంగా కనపడుతున్నా మేడు పండులా నువ్వు ఉన్నా నీ లోపల భయం అనే పురుగు తిరుగుతుంది, అభద్రత అనే పురుగు తిరుగుతుంది. సౌలుకు తెలుసు దేవుడు నన్ను వదిలేశాడు. ఎందుకు దేవుడు నన్ను వదిలేశాడు? ఆయన మాట వినడం మానేశాను, ఆయన మాటకు లోపడడం మానేశాను, ఆయన చెప్పినట్టు చేయడం మానేశాను. తత్ఫలితంగా దేవుడు నన్ను వదిలేశాడు. దేవుడు నన్ను వదిలేశాడని చెప్పి సౌలు నీకెలా తెలిసింది? ధైర్యము నన్ను వదిలేసింది, ధైర్యము నన్ను వదిలేసింది. ఇంతకుముందు నా శత్రువులు ఎంతమంది నా ముందుకు వచ్చినా నేను ధైర్యంగా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, ఇప్పుడు నాకు కంగారేస్తుంది, ఇప్పుడు ఓడిపోతాననేటువంటి ఒక కలవరం నా మనసుకు వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే నా లోపల భయము, దుడుకుతనం ఏర్పడుతుంది. సౌలుకి అర్థమైంది, నా దేవుడు నన్ను వదిలేశాడు కాబట్టే నా లోపలికి అలజడి, భయము, కంగారు, దుడుకు వచ్చేసింది అని చెప్పి ఒక మనిషికి భయపడి, ఒక సైనికుడికి భయపడి రాజు మౌనంగా ఉండిపోయాడు. రాజే మౌనంగా ఉంటే అతను వెంబడించేటువంటి సైనికులు ప్రాణాలు ఒడ్డి, ప్రాణాల సైతము త్యాగం చేసి పోడాల్సినటువంటి సైనికులు రాజే భయపడి మౌనంగా ఉంటుంటే సైనికులు మౌనంగా ఉన్నారు. వాడు 40 రోజులు సవాలు విసిరాడు. అదే సమయంలో అతడు సవాలు విసురుతూ సౌలును మాత్రమే కాదు, సైన్యమును మాత్రమే కాదు, జీవము గల దేవుణ్ణి సైతము తోలనాటం మొదలుపెట్టాడు. దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న నిశ్శబ్దాన్ని విన్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అవతల శత్రువు వైపు నుంచి మాత్రం ఒక రకమైనటువంటి అరుపులు వినపడుతున్నాయి, గర్దింపు వినపడుతుంది. వాడి యొక్క రౌద్రంతో కూడినటువంటి సవాలు దావీదు చెవులు పడింది. ఎలా ఉన్నాయంటే, సౌలును తిట్టాడు, రాజునే కదా అనుకున్నాడు. అన్నదమ్ములుగా ఉన్నటువంటి సైనికులను తిట్టాడు అనుకున్నాడు, కానీ దేవుణ్ణి తిట్టాడు. చిన్నవాడే, బలహీనుడే, కానీ మౌనంగా ఉండలేకపోయాడు. దేవుణ్ణి అనేసరికి దావీదు లోపల ఒక రకమైనటువంటి రోషం వచ్చేసింది, పౌరుషం వచ్చేసింది. ఈరోజు చాలామంది అంటారు, మా దేవుణ్ణా ఏమన్నాను, వాక్యాన్నా ఏమన్నా అను, క్రైస్తవ్యాన్నా ఏమన్నా అను, నా జోలు కొత్త మాత్రం కోర్టుకు వెళ్ళిపోతాను అనే భక్తులు ఉన్నారు ఈ రోజులో. అంటే వాళ్ళ దాకా వస్తే మాత్రం కేసులు పెడతారంట, వాళ్ళ దాకా వస్తే మాత్రం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడతారంట. కానీ వాక్యాన్ని ఏమన్నా, దేవుణ్ణి ఏమన్నా, క్రైస్తవ్యం ఏమన్నా కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరంట భక్తులు. జరిగింది ఏంటంటే, చిన్నవాడు, బలహీనుడు, అందరూ మౌనంగా ఉన్నా దావీదు మౌనంగా ఉండలేకపోయాడు. దేవుని ఆత్మ ఉంది కదా, దేవుని అభిషేకం ఉంది కదా, లోపల రగులుతుంది కదా. దేవుని ఒక మాట అంటే పడే విధంగా మనసు లేదు, రగులుతో ఉంది. ముందు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏంటి అలా మాట్లాడుతున్నాడో, మీరేం చేయకుండా మౌనం ఉండిపోయినట్టు అసమర్థులుగా, చెప్పండి, నడవండి యుద్ధానికంటే. ఒరు బాబు, నువ్వు గట్టిగా మాట్లాడుకో, నీ స్వరం విన్నాడంటే వాడు వచ్చేస్తాడు అని చెప్పి అన్నలు దావీదు నోరు నొక్కే ప్రయత్నం చేశారు. దావీదు అనుకున్నాడు, ఇలా కాదు అని చెప్పి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు కూడా అన్నాడు, రబ్బాయ్ వాడు ఆకారం చూసావా, రాజు నేనే మౌనంగా ఉన్నాను, చిన్న బుడతడు నువ్వు వచ్చేటి సవాలు విసురుతున్నావేంటి, నాకెన్నో యుద్ధాలు చేసిన అనుభవం ఉంది, వాడి ఆకారాన్ని చూడు, వాడి కత్తిని చూడు, నీకెందుకు వచ్చిందయ్యా, వెళ్ళిపో, అమ్మాయి అనేది క్యారేజ్ ఇచ్చి జరిగేది జరుగుతుందిలే అనుకున్నాడు. కానీ సౌలు దగ్గర దావీదు అన్నాడు, లేదయ్యా, జీవము గల దేవుణ్ణి, సైన్యమును, జీవము గల దేవుణ్ణి తిట్టడానికే వాడెవడో సున్నత లేని ఫిలిస్తీయుడు, నాకు అనుమతించండి, యుద్ధం చేస్తాను అన్నాడు. సౌలుకి అర్థమైంది వీడి మాటల్లో కాన్ఫిడెన్స్, వీడు ఏదో ఒకటి చేస్తాడు అన్న విషయం అర్థమైంది. వెంటనే అన్నాడు, సరే యుద్ధానికి వెళతావా, వెళతాను, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదు. నువ్వు సొంతంగా వెళుతున్నావు, నీ ప్రాణత్యాగానికి వెళ్తున్నావు, నువ్వు బలియాగానికి వెళ్తున్నావు, నీ ప్రాణం వదలడానికి వెళ్తున్నావు, నీ ఇష్టం, నీకు అనుమతిస్తున్నాను, కాబట్టి ఇదిగో నా కవచాలు వేసుకో, నా కత్తి తీసుకో అన్నాడు. దావీదు ఆ కవచాలు వేసుకుని సౌలు కత్తి ఎత్తలేకపోయాడు, ఆ కవచాలు మోయలేకపోయాడు. లోపల నవ్వుకున్నాడు సౌలు. ఏంటో తెలుసా, వీడు కత్తి ఎత్తలేకపోతున్నాడు, వాడితో పోరాడతాడా, వీడు కవచాలు వేసుకోలేకపోతున్నాడు, వాడితో పోరాడతాడా.
అని చెప్పి కుర్రతనంలే అనుకున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, లేదయ్యా, ఇవేవి నాకొద్దు, ఇవేవి నాకు వాడుక కాదు, ఇవి నాకు అలవాట్లేదు. దేవుడు గొప్ప గొప్ప వాటితో వాడిని చంపాల్సిన పని లేదు. ప్రతిరోజు నేను దేన్ని వాడుతున్నానో వాటికే దేవుడు శక్తించి వాడి మీద నాకు విజయాన్ని ఇస్తాడని చెప్పి 5 రాళ్ళు వేరుకున్నాడు. అందులో ఒక రాయి తీసుకొని తిప్పుకుంటూ, తన చిక్కములో తిప్పుకుంటూ గొలియాతు ముందుకు వెళ్ళాడు. గొలియాతు చూసి అన్నాడు, ఒరే, ఒక చేతిలో కర్రట్టుకొచ్చావు, ఒక చేతిలో చిక్కం పట్టుకొచ్చావు, నీ కళ్ళకి నేను కుక్కలా కనపడుతున్నానా అని అడిగాడు. వెంటనే, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది రా అబ్బాయి, తొందరపడి వచ్చేసినట్టుగా ఉన్నావు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, వెళ్ళిపో, ప్రాణభిక్ష పెడుతున్నాను, వెళ్ళిపో అన్నాడు. కానీ దావీదు మాటలు, అతని రోషం, అతని పౌరుషం చూసిన తర్వాత సౌలు గొలియాతు అనుకున్నాడు, వీడు నా చేతిలో ఈరోజు చచ్చిపోతాడులే అనుకున్నాడు. వెంటనే దావీదు యుద్ధము యెహోవాదే అని చిక్కములోంచి ఒక రాయి విసిరాడు. సౌలు గొలియాతు నొసటికి తగిలింది. వెనక్కి పడవలసిన వాడు ముందుకు పడ్డాడు. ముందుకు ఒక్క దెబ్బకు పడిపోయాడు. పడిపోయిన వెంటనే అలనాడు సౌలు రాజు కత్తెత్తలేని వాడు గొలియాతు యొక్క కత్తి ఎత్తాడు. అది బలమైన కత్తి, దావీదు ఎత్తలేనటువంటి చాలా శక్తి కలిగినటువంటి కత్తి. అలాంటి బరువైన కత్తిని ఎత్తాడు. ఒక్క దెబ్బకి బలవంతుడి యొక్క పీకి నరికేశాడు. బలం ఎక్కడిది? శక్తి ఎక్కడిది? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచో రాలేదు, దేవుడు నీలోనే పెట్టాడు. అది ఎప్పుడు బయటకు వచ్చి పనిచేయడం మొదలు పెడతాదే? నువ్వు దేవుడి కొరకు నిలబడగలిగితే, దేవుడు పక్షమును నువ్వు నిలబడితే దేవుడు నీతో సాహసోపేతమైన కార్యాలు చేస్తాడు. దావీదు ఆ బలమైనటువంటి గొలియాతు కింద పడిపోయిన తర్వాత ఎవరూ ఎత్తలేనటువంటి బరువైన కత్తినెత్తి ఒక్క దెబ్బకు గొలియాతు యొక్క తలను నరికేశాడు. నరికేసిన తర్వాత ఆ కత్తిని అక్కడే వదిలేసి ఆ గొలియాతు యొక్క తల తీసుకొచ్చి సౌలు మహారాజు కాళ్ళ ముందు పెట్టాడు. సౌలు షాకులో ఉన్నాడు, అన్నదమ్ములు షాకులో ఉన్నారు, అందరూ షాకులో ఉన్నారు. ఒరే, మొన్నటి వరకు చిన్న చూపు చూసిన వాడే కదా మన వీడు, అవమానపరిచిన వాడే కదా, పనికిరాని వాడు, యూజ్లెస్, అసమర్థుడు, చేతకాని వాడు, అనవసరంగా పుట్టినోడు అనుకున్నాం కదా, వీడేంట్రా ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. లోకము మహారాజు సహా అందరూ నోళ్ళు మూయబడ్డాయి. దేవుడు అందరి నోళ్ళు మూసేశాడు. కారణం ఏంటి? బలహీనుడు దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి. నీకు డబ్బు ఉండడం బలం కాదు, నీకు ఆరోగ్యం ఉండడం బలం కాదు, నీకు ఏదున్నా బలం కాదు. నీకు బలం ఎవరో తెలుసా? యెహోవాయే నాకు బలం. హబక్కుకు చెప్పిన మాట నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం. కత్తి ఏమైందో దావీదుకి తెలియదు. నరికిన తర్వాత ఆ కత్తి అక్కడే వదిలేసి ఈ శత్రువు అయినటువంటి గొలియాతు తల పట్టుకుని, జుట్టు పట్టుకుని తీసుకెళ్ళి మహారాజు పాదాల ముందు పెట్టాడు. మహారాజా, ఈ గొప్పతనం నాది కాదు, దేవుణ్ణంటే నా గుండె మండిపోద్ది, యుద్ధము చేసిన వాడు దేవుడే అని చెప్పి రాజు కళ్ళ ముందు పెట్టాడు. వెంటనే అన్నలు వచ్చేశారు, సైనికులు వచ్చేశారు. సౌలు మహారాజు ముందే దావీదును పైకెత్తడం మొదలుపెట్టి, అయ్యో, ఇంతవరకు మా సౌలు మహారాజే గొప్పవాడు అనుకున్నాం, అతడు 1000 మందిని చంపాడు. కానీ ఈ దావీదు అనే చిన్నవాడు, పసిబాలుడు 10,000 మందికి సమానుడైనటువంటి గొలియాతును చంపాడు అని చెప్పి సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు మందిని చంపిరి అని చెప్పి దావీదును పైకెత్తి ఎగరడం మొదలుపెట్టారు. ఈ టైంలో సౌలు అనుకోవాలి, అబ్బా, నా ప్రజల్లో ఒక చిన్న బాలుడే ఎంత వీరుడైతే అది నాకెంత గౌరవం, అది నాకెంత గుర్తింపునిస్తుంది అని అనుకోవాలి. కానీ సౌలు మనసులో దేవుని ఆత్మ లేదు కదా, ఒక పురుగు మెదిలింది. ఆ పురుగు పేరే ఈర్ష్య, విషపు చూపు. దేవుని ఆత్మ ఉండుంటే ఒకలా ఆలోచితుడు, దేవుని ఆత్మ లేదు కాబట్టి ఇంకొకలా ఆలోచించాడు. మరొకసారి నేను చెప్తున్నాను దైవజనుడిగా, నీ మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి కదా, దేవుని ఆత్మ నీలో ఉండుంటే నువ్వు ఒకలా ఆలోచిస్తావు, ఒకలా అర్థం చేసుకుంటావు, ఒకలా స్పందిస్తావు. దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుడిని నిన్ను చెయ్యి వదిలేసి ఉంటే నీవు వేరేలా ఆలోచిస్తావు, వేరేలా నీకు అర్థమవుద్ది, నీ నిర్ణయాలు వేరేలా ఉంటాయి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఒకవేళ ఈ కార్యం జరుగుంటే సౌలు దావీదుని చూసి ఎంతగానో గౌరవించేవాడు, అతిశయించేవాడు, హత్తుకునేవాడు, దావీదుని ఒక గొప్ప వ్యక్తిగా చూసేవాడు.
దేవుని ఆత్మ ఉండుంటే. కానీ అంతకుముందే దేవుడు ఆత్మ అతను వదిలేసింది కదా. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు దేవుడి మాట వింటలేదని చెప్పి దేవుని ఆత్మ సౌలును వదిలేసిందో, సౌలు ఆలోచన తీరు మారిపోయింది, అర్థం చేసుకునే తీరు మారిపోయింది, నిర్ణయాలు తీసుకునే విధానం మారిపోయింది. దావీదును శత్రువుగా చూశాడు. ఎలాంటి పురుగు మెదిలిందో తెలుసా? అతడి మీద విషపు చూపు మొదలైంది, ఈర్ష్య మొదలైంది, ఒక ఆలోచన మొదలైంది. అబ్బాయి, నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి. యోనాతాను వాడు తండ్రి చోట బిడ్డ, వాడికి ఏమీ లేదు. కానీ ఇదిగో ఈ ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే నా కొడుకు కాకుండా ఈ దావీదు రాజు అయిపోతాడేమో అన్న ఆలోచన సౌలు రాజు మనసులో మెదిలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాటి నుంచి సౌలు ఒకే ఒక పని పెట్టుకున్నాడు. ఏంట్రా అంటే, నేను సింహాసనం మీద కూర్చోను, ప్రజల కష్ట సుఖాలు నేను పట్టించుకోను, రాజ్యం యొక్క యోగక్షేమాలు నేను చూడను, నా పనొకటే ఈ దావీదును చంపేయాలి, దావీదును చంపేయాలి. సౌలు బెన్యామీను గోత్రంలో పుట్టాడు. బెన్యామీనులకు ఈటి ఇసరడంలో నేర్పరితనం కలిగిన వారు. ప్రతి బెన్యామీనుడు కూడా ఒక చక్కని నేర్పరితనాన్ని కలిగి ఉంటాడు. అది ఒక వరం. ఏంటంటే, వారు గురి చూసి వీటి ఇసిరాడంటే అంగుళం తేడా లేకుండా గుచ్చుకుంటుందంట. అలాంటి బెన్యామీను గోత్రంలో పుట్టి ఈటి బాగా ఇసరగల సౌలు దావీదు మీద అనేక పర్యాలు కత్తిసిరాడు, ఈటిసిరాడు. కానీ దేవుడు దావీదుకి ఏది తగలనివ్వడం. ఆమెను చెప్పండి. నిన్ను కాపాడువాడు. నీ శత్రువు ఎంత నైపుణ్యం కలిగిన వాడైనా, నీ శత్రువు ఎంత బలవంతుడైనా, నీ శత్రువు గురి చూసి కొడితే అది ఎంత చక్కగా తగలేదైనా, దేవుడు నీ పక్షాన నిలబడితే, నువ్వు దేవుని కొరకు నిలబడితే, నీ శత్రువు వేసే ఏ గురిలో, ఏ ఉచ్చులో, ఏ పన్నాగములో నువ్వు చిక్కుకొనకుందువుగాక. ఆమెను చెప్పండి. అపవాదైన సాతానుడు వేయుచున్నటువంటి అగ్ని బాణములకు, లేకపోతే వాడు వేస్తున్నటువంటి వలలకు, ఉచ్చులకు నువ్వు చిక్కకుండా ఉండాలంటే దేవుడు నీతో ఉండాలి. నువ్వు ఏ స్థితిలోనైనా దేవుని పక్షమున నిలబడాలి. ఆ రోజు నుంచి దావీదు తప్పించుకుంటున్నాడు, సౌలు వెంటాడుతూనే ఉన్నాడు. ఈసారన్నా చంపేయాలి, ఈసారన్నా చంపేయాలి, ఈసారన్నా చంపేయాలి. దావీదుకు పారిపోతున్నాడు. దావీదుని చంపేదాకా ఇతనికి మనశ్శాంతి లేదు. దావీదు తప్పించుకోవడానికి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఒంటరిగా పారిపోతున్నాడు. దావీదుని చంపేదాకా నాకు మనశ్శాంతి లేదని చెప్పి వీడికి నిద్ర లేదు, వీడికి మనశ్శాంతి లేదు, వీడికి ప్రశాంతత. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు, బంధువుల దగ్గరికి వెళ్ళాడు, చుట్టాల దగ్గరికి వెళ్ళాడు, నిలవైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, తోడు ఉండాలనుకున్న స్నేహితులందరి దగ్గరికి వెళ్ళాడు. రాజు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు, నన్ను చంపేయడానికి వస్తున్నాడు, నాకు చోటు ఇవ్వండి, నన్ను కాపాడండి, నన్ను దాయండి, నన్ను సంరక్షించండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తండ్రి మొదలుకొని, అన్నలు మొదలుకొని, చుట్టాలు మొదలుకొని అన్నారు, అయ్యా మేము మీకు చోటు ఇచ్చినట్టు తెలిస్తే రాజు మమ్మల్ని చంపేస్తాడు, మా ప్రాణం మీదకి వస్తుంది, నీ ఒక్కడో చావుతో సమస్య తీరిపోద్ది, అలా కాకుండా నిన్ను బతికించాలనుకుంటే మేమందరూ చచ్చిపోవాల్సి వస్తుంది, నీ కొరకు మా ప్రాణాలు, మా కుటుంబ ప్రాణాలు మేము అడ్డు పెట్టలేం. తండ్రి గాలికి వదిలేశాడు, అన్నదమ్ములు గాలికి వదిలేశారు. నా అనుకున్న వాళ్ళందరూ నీ చావేది, నువ్వు చావరా బాబు అని దావీదును అందరూ ఒంటరి వాళ్ళు చేసి గాలికి. తిన్నాడా లేదా, పడుకున్నాడా లేదా, బతుకున్నాడా లేదా, పట్టించుకునే దిక్కు దావీదుకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు కొండల్లో, కోనల్లో, అడవుల్లో తప్పించుకుంటూ పారిపోతున్నాడు. మీకు తెలుసా, దావీదు ఎప్పుడు సౌలు చేతికి దొరకలే, కానీ సౌలు 2 సార్లు దావీదు చేతికి దొరికాడు. ఒక చోట గృహలో శంఖవర్తిని బాత్రూమ్కి వెళుతున్నాడు, వెంటనే అతన్ని చంపే అవకాశం వచ్చింది, కానీ సౌలుని దావీదు చంపడానికి ఇష్టపడలే. 2వ అవకాశం, ఒక చోట సౌలు పడుకుంటున్నాడు, నిద్రపోయాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, అతని గుండెల్లో కీటి దింపే అవకాశం దావీదుకు వచ్చింది, కానీ చంపలే. సౌలు రాజు యొక్క ఒక వస్త్రాన్ని మాత్రమే కత్తిరించాడు. ఎందుకు చంపలేదు? దావీదు చెప్పాడు, దేవుని అభిషేకం ఉన్నవాడికి హాని చేస్తే, దేవుని అభిషేకం ఉన్నవాడిని తాకితే దేవుడు నన్ను ఊరుకోడు, ఏదైనా దేవుడు చూసుకోవాలి అని వెళ్ళిపోయాడు. ఆ వస్త్రాన్ని కట్ చేసి దూరంగా వెళ్ళి రాజా అని పిలిచాడు. సౌలుకు దావీదు స్వరం వినపడగానే తుల్లుపడి లెగిశాడు.
దావీదు కనపడ్డాడు. ఇదిగో నీ వస్త్రం, నీ దాకా వచ్చాను, నిన్ను చంపే అవకాశం వచ్చినా నిన్ను చంపకుండా వెళ్ళిపోయాను. ఇదిగో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అందుకే నీ వస్త్రాన్ని చింపి వెళ్ళిపోయాను. ఎందుకో తెలుసా, నీ వస్త్రమే కట్ చేయగలిగిన నేను పక్కనున్న బళ్ళెముతో నీ గుండెల్లో పొడవలేనా? పొడవగలదు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు కదా, నాకు నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నిన్ను చంపడం నా పని కాదు. దావీదు సౌలు మారతాడని చూశాడు, కానీ సౌలు మారలేదు. ఎందుకో తెలుసా, ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది, ప్రేమ మరణమంత బలమైంది. చచ్చిపోవడానికి కూడా ఇష్టపడద్దంట ప్రేమ. కానీ ఈనాడు ప్రేమలు చంపేస్తున్నాయి. నాకు దక్కందే ఎవరికి దక్కకూడదో, నాకు చెందందే ఎవరికి చెందకూడదో, అవసరమైతే చంపేస్తాను, చచ్చిపోతాను. బైబిల్ అంటుంది బతికిస్తుందంట ప్రేమ, మరణమంత బలమైంది. ఈర్ష్య పాతాళం అంట. ఈర్ష్యపడేవాడు పాతాళానికి దిగిపోతాడంట. సౌలు ఈర్ష్యపడ్డాడు, పాతాళానికి దిగిపోయాడు. ఎప్పుడైతే దావీదు మీద ఈర్ష్యపడ్డం మొదలెట్టాడో, దావీదు జీవితం మీద, తన తోటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి దావీదు మీద, అభిషేకమైనటువంటి దావీదు మీద విషపు చూపు చూపాడో, బైబిల్ అంటుంది సౌలును అతని కుటుంబము చల్లారిపోవడం మొదలెట్టిందంట, నిస్సారంగా మారిపోయిందంట. కుటుంబము రాజకుటుంబమే, కానీ సౌలు అతని కుటుంబము చల్లారిపోయిందంట, నిస్సారంగా మారిపోయిందంట. సంతోషం లేదంట, నెమ్మది లేదంట, ప్రశాంతత లేదంట, అలా మారిపోయిందంట. సౌలు వెంటాడుతూనే వెంటాడుతున్నాడు. ఇలా సౌలు రాజుల చేతులను తప్పించుకుంటూ దావీదు నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. నోబు అనే ప్రాంతంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి పేరు అహిమెలేకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ నోబు ప్రాంతంలో అందరూ యాజకులు మాత్రమే నివసించే స్థలం, దేవునికి పరిచర్య చేసేటువంటి యాజకులు నివసించే స్థలముగా ఆ నోబు అనే ప్రాంతం ఉంది. అలా తప్పించుకుంటూ నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. నేరుగా అక్కడ ఉన్నటువంటి యాజకుడు అయినటువంటి అహిమెలేకు దగ్గరికి వెళ్ళాడు. అహిమెలేకు దావీదును చూసి భయపడ్డాడు. ఎందుకో తెలుసా, దావీదును ఒకప్పుడు చూసినప్పుడు వాడు చిన్నోడు, వాడు కుర్రోడు, కానీ ఎప్పుడైతే గొల్లియాతును చంపాడో దావీదును చూసే తీరు మారిపోయింది. దేవుడు అతనితో ఉన్నాడు, దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది, అతడు వచ్చాడంటే ఏదో దైవ కార్యం జరగబోతుంది అని అహిమెలేకు భయపడి దావీదు రాకకు కారణం ఏంటో అడుగుతున్నాడు. కానీ అహిమెలేకు తెలియదు సౌలు దావీదును చంపడానికి వెంటాడుతున్నాడని. అహిమెలేకు అడిగాడు, అయ్యా దావీదా, ఎందుకు వచ్చో? దావీదు చెప్పాడు, రాజుగారు నాకు ఒక పని చెప్పాడు, ఆ పని జరిగించే ప్రక్రియలో నేను ఈ దారంటే వెళుతున్నాను, ఇక్కడ నువ్వు కనపడ్డావు, ఇది నువ్వు ఉండే స్థలం అని నాకు తెలుసు, కాబట్టి నీ దగ్గరికి వచ్చి నీతో కొంచెంసేపు మాట్లాడి ప్రార్థన చేయించుకుని నా పని నిమిత్తం రాజు చెప్పిన పని కొరకు నేను వెళ్తాను అని చెప్పి సముదాయించి చెప్పాడు. చెప్పిన తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, సరే నీ దగ్గర తినటానికి ఏమున్నాయి అన్నాడు. అతను చెప్పాడు, అయ్యా మామూలు రొట్టెలు లేవయ్యా, సముఖపు రొట్టెలు ఉన్నాయి, దేవుని దగ్గర పెట్టే రొట్టెలు ఉన్నాయి, యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలు ఉన్నాయి. దేవుని అభిషేకం కలిగిన వాడు కదా, ఆ రొట్టెలు తీసుకున్నాడు, తిన్నాడు. మరి నీ దగ్గర ఇంకేమున్నాయి అని అడిగితే, అయ్యా మా దగ్గర ఇక ఏమీ లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉందయ్యా. ఏంటో తెలుసా, నువ్వు గొల్లియాతు అనే వాణ్ణి ఆ యుద్ధ రూములో నరికేసావు కదా, ఆ కత్తి అక్కడే పడిపోయింది కదా, ఆ కత్తిని తీసుకొచ్చి మంచిగా ఒక క్లాత్తో చుట్టి జాగ్రత్తగా మేము దాచిపెట్టామయ్యా, ఈ కత్తి నీకు సొంతమైంది, నీకు ఇష్టమైతే ఆ కత్తి నీకు ఇస్తాం అన్నాడు. అప్పటి వరకు ఏ ఆయుధము లేని వాడిగా ఉన్న వాడి చేతికి శత్రువు కత్తి చేతికొచ్చింది. ఆ కత్తి ఇవ్వండి అన్నాడు. గొల్లియాతు యొక్క కత్తిని అహిమెలేకు అనేటువంటి యాజకుడు తీసుకొచ్చి దాచి ఎవరి చేతికిచ్చాడు చెప్పరంటే, దావీదు చేతికిచ్చాడు. శత్రువు ఆయుధం దావీదు ఆయుధంగా మారింది. అంతకు ముందు ఆయుధం దేవుని సన్నిధిలో ఉంచబడింది. ఆమేన్ చెప్పండి. మీకు అర్థమవుతుందా? దావీదు చేతికి గొల్లియాతు యొక్క కత్తి చేతికొచ్చింది. ఆ కత్తిని చేతి పట్టుకున్నాడు. సరే నేను ఇక వెళ్తున్నానయ్యా అని చెప్తే, సరే వెళ్ళు బాబు అన్నాడు. దావీదు వెళ్ళిపోయాడు. కానీ సౌలుకి ఎక్కడికక్కడ ఏజెంట్లు ఉన్నాడు, ఎక్కడికక్కడ వేగువాళ్ళు ఉన్నారు, ఎక్కడికక్కడ సమాచారం చెప్పేవారు ఉన్నారు. ఈ నోబు ప్రాంతంలో ఈ యాజకుల దగ్గర ఒకడున్నాడు. వాడు దావీదు రావడం, దావీదు అహిమెలేకు అనేటువంటి యాజకుడితో మాట్లాడడం, అతనికి ఆహారం పెట్టడం, రొట్టెలు ఇవ్వడం, అంత మాత్రమే కాకుండా కత్తి, ఎలాంటి కత్తి?
పొదునైన శక్తి కలిగిన కత్తి, గొల్యాతు కత్తి ఇవ్వడం, అతనికి ప్రార్థన చేసి పంపించడం, ఇవన్నీ చెప్పరేంటి, ఇవన్నీ వాడు చూశాడు, దూరం నుంచి చూసిందల్లా నిజం కాదు, విన్నదల్లా నిజం కాదు. వీడు ఒకలా అర్థం చేసుకొని సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. మహారాజా, మీ వెనకాల పెద్ద కుట్ర జరిగిపోతుంది. ఆ కుట్ర ఎవరో కాదు, యాజకుడైనటువంటి అహీమెలెకే చేస్తున్నాడు. నేను చూశాను కళ్ళారా. మీకు దావీదు మీకు శత్రువు అని తెలుసు కదా, అందరికీ తెలుసు కదా మీరు దావీదుని చంపాలనుకుంటున్నారని. అలాంటి దావీదుని అతడు దగ్గరికి వచ్చాక చేరదీశాడు, అతడు ఆహారం పెట్టాడు. అంత మాత్రమే కాకుండా మిమ్మల్ని చంపడానికి ఆయుధాలు ఇచ్చాడు. మిమ్మల్ని చంపడానికి అంటే దావీదు సౌలు రాజుని చంపడానికి అహీమెలెకు తన ఆయుధాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఎలాంటి ఆయుధాన్ని ఇచ్చాడు? గొల్యాతు యొక్క ఆయుధాన్ని ఇచ్చాడు. కాబట్టి గొల్యాతు ఆయుధాన్ని ఇచ్చి మిమ్మల్ని చంపమని చెప్పి ఆహారం పెట్టి ప్రార్థన చేసి కత్తిచ్చి పంపించాడు. దేవుని ఆత్మ లేనప్పుడు చెప్పుడు మాటలు వినలేదు. దేవుని ఆత్మ వదిలి వెళ్ళిపోయాక విషపు మనస్సు, వంకరి ఆలోచన, అపార్థాలు, అనార్థాలు, మరొకటి చాడీలు వినడం మొదలుపెట్టాడు. సామెతల గ్రంథంలో ఉంది, లేని మాటను పుట్టించకూడదు, లేని వార్తను పుట్టించకూడదు అని దేవుని వాక్యంలో ఉంది. ఎవడు దేవునికి విరుద్ధి చాడీలు చెప్పువాడు మాత్రమే కాదు, లేని మాటను పుట్టించేస్తారు. లేని వాటను, ఆ మాట అనకపోయినా, అది జరగకపోయినా, అది చూసిన తర్వాత వాళ్ళు ఏదో ఊహించేసుకొని లేని వార్తను పుట్టించువాడు దేవునికి విరుద్ధి. వీడు వెళ్ళిపోయి రాజుగారితో అతడు ఏదైతే చూశాడో అది అందులో ఎంత నిజముందో అతనికి తెలియదు. తాను ఏది అర్థం చేసుకున్నాడో అది సౌలుతో అక్కడ జరిగింది ఏంటి? రాజు నన్ను పని మీద పంపాడు, నాకు ఆకలిగా ఉంది, ఏదైనా పెడతావా? రాజుకు సంబంధించినోడే కదా. దావీదు రోజు గొలియాతుని చంపిన తర్వాత రాజుగారి గౌరవం నిలబడింది కదా. ఖచ్చితంగా రాజుగారు అతను సత్కరించి అతని దగ్గర ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఉంటాడు. రాజుగారు పని నిమిత్తం వెళ్తున్నాడు, దారిలో ఆకలేసింది, ఏదైనా పెట్టమన్నాడు, రొట్లు పెట్టాను, చేతులు ఆయుధం ఏది లేదు అన్నాడు. గొలియాతుని చంపిన ఆయుధం ఉందయ్యా, అది నీకు సంబంధించిందే కదా. ఆనాటి దినాల్లో కొన్ని చంపకాడి ఆయుధాన్ని తీసుకోవడం వాళ్ళకు వాడుక కదా. నువ్వు నీ శత్రువుని చంపావు గొలియాతుని, ఆయుధం నీకు చెందాల్సిందే కదా. సరే నీ ఆయుధం తీసుకో, రాజుగారు చెప్పిన మన మీద వెళ్ళు. జరిగింది అక్కడ అది. కానీ చూసిన వాడు ఎలా ఊహించుకున్నాడు? దావీదు ఈ యాజకుడు కలిసి సౌలు రాజుకి మేపేస్తున్నారు చంపేయడానికి అని ఊహించుకున్నాడు. వాడు ఇంకా కలపాల్సిన మసాలా కలిపేసి సౌలుకి చెప్పాడు. సౌలుకి ఆల్రెడీ దావీదు మీద ఉన్నటువంటి ఈర్ష్యను బట్టి ఇది నిజమని నమ్మేశాడు. దావీదు ఎలా దొరకడం లేదు, కానీ దావీదు చుట్టూన్న బలాలు చంపాలి అనుకొని సౌలు తన సైన్యముతో కలిసి ఈ చాడీలు చెప్పిన వాడితో కలిసి యాజకునటువంటి అహీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అహీమెలెను పట్టుకున్నాడు, బంధించాడు. అక్కడ ఉన్నటువంటి యాజకులందరినీ కూడా బంధించాడు. అడిగాడు. అహీమెలెకు అన్నాడు, నాకు తెలియదయ్యా, నాకు ఈ విషయాలు ఏమీ తెలియదయ్యా, నాకేమాత్రం ఏ పాపం నాకు తెలియదయ్యా, నాకు తెలియకని ఇవన్నీ జరిగాయా అని చెప్తే సౌలు ఊరుకోలేదు. అహీమెలెకును అక్కడున్నటువంటి కొన్ని వందల మంది యాజకుల్ని చంపేమని సైనికులతో చెప్పాడు. సైనికులు అన్నారు, లేదయ్యా, వాళ్ళు దైవజనులు, వారు యాజకులు, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని పరిచర్య చేయవారు, మేము చంపలేం అని సైనికులు ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు ఈ చాడీలు చెప్పినోడు ఉన్నాడు కదా, వాడు అన్నాడు, రాజా మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను చంపుతాను, నా కత్తి ఇవ్వండి అని చెప్పి వాడు కత్తి తీసుకొని అహీమెలెకు అనేటువంటి యాజకుడితో పాటు అక్కడ ఉన్నటువంటి యాజకులందరినీ నరికేశాడు. మీకు అర్థమైంది? ఇవన్నీ దావీదుకు తెలుసు. తర్వాత దావీదు వెళ్ళిన దారిలోని వెంటాడుతూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. దావీదు పరిగెట్టుకుంటూ వెళుతూ అతడు తన ప్రాణమును కాపాడుకోవడానికి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు అనేటువంటి శత్రు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు రాజుకు దావీదు కోసం తెలుసు, గొల్యాతును ఏం చేశాడో కూడా తెలుసు. అలాంటి దావీదు అంటే గొప్ప వీరుడు మన ప్రాంతానికి వచ్చాడా బాబోయ్ అని ఆకీషు రాజు భయపడ్డాడు. కానీ దావీదు అసమర్థుడిగా ఉన్నాడు, బలము లేనివాడిగా ఉన్నాడు, అలిసిపోయిన వాడిగా ఉన్నాడు. శత్రువైనటువంటి ఆకీషు రాజు సైన్యం మధ్యలో ఉన్నాడు. ఇంకా దావీదుకి ఎలా తప్పించుకోవాలో తెలియక కొద్దిపాటి సమయస్ఫూర్తిని వాడి దావీదు వాళ్ళ ఎదుట పిచ్చివాడి వలె, వెర్రివాని వలె తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు.
ఎంతగా ప్రయత్నం చేశాడంటే పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మతి స్థిమితము లేనివాడిగా ప్రవర్తిస్తూ అతని నోట్లోంచి ఉమ్మును సొల్లును అతని గడ్డం మీద నుంచి కార్చుకుంటూ ఉన్నాడంట. చూస్తే ఆ సౌలు రాజు వెంటాడి వీడు ఇలా అయిపోయినట్టుగా ఉన్నాడు, ఇలాంటి నా దగ్గరగా తీసుకురాసిన పని లేదు, పంపేయండి వాడిని అని చెప్పేసి అన్నాడు. అహిమెలెకు ఆ యొక్క ఆకీషు రాజు చేతులను తప్పించుకొని వెళ్ళిపోతూ ఒక గృహలోకి దూరాడు. ఆ గృహ పేరే అదుల్లాము అనే గృహ. ఆ గృహలో ఈ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? తీయండి, కీర్తనల గ్రంథం 142 అధ్యాయం. కీర్తనల గ్రంథం 142 అధ్యాయం పైన నేను చదువుతున్నాను. గుహలో ఉన్నప్పుడు, ఏ గుహ? అదుల్లాము గుహలో ఉన్నప్పుడు దావీదు గుహలో ఉన్నప్పుడు దేవునికి చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేద్దాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను. ఎలుగెత్తి ఏడ్చాడంటే ఒంటరిగా గృహలో ఉండి అతడు ఎలా తప్పించబడ్డాడో, ఎలా వెర్రివాడిగా పారిపోయాడో, తాను చేయని తప్పులకు అతన్ని ఎలా వెంటాడుతున్నారో, తన అనుకునే వాళ్ళందరూ ఎలా దావీదును వదిలేశారో అవన్నీ తలుచుకొని దావీదు ఆ గుహలో మోకరించి నేను ఎలుగెత్తి యెహోవాకు. మనలో చాలా మంది గుసగుసలు ఆడతారు, శృతి 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 గొంతులోంచి బయటికి రావో. దావీదు దేవుని మీద ఎంత ఆధారపడుతూ, దేవా నువ్వే నాకు దిక్కు అన్నట్లుగా ఆ గృహలోకి వెళ్ళి మోకాళ్ళుని అతడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను అని చెప్పి అంటున్నాడు. నేను ఎలుగెత్తి యెహోవాను, ఎలుగెత్తి ఎత్తి గొంతెత్తి ఎత్తి మనం ఏం చేస్తున్నాం? దిగిపోతున్నాం. మోకాళ్ళ మీద దిగిపోతున్నాం, ప్రార్థనలో దిగిపోతున్నాం, వాల్యూమ్స్ అలా దిగిపోతున్నాయి. అంటే ఓపిక ఎక్కడ ఉందండి? షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, నీరసం వచ్చేసింది, ఎక్కడ ఉందండి? ప్రభు అన్నాడు, ఆత్మ బలహీనమే. గుడారం శిథిలమైపోతుంది, కరెక్టే. వయసు పెరిగే కొద్ది ఒంట్లో పొట్టు తగ్గిపోతుంది, కరెక్టే. కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మకు వయసు లేదు కదా, ఆత్మకు బలహీనత లేదు కదా, ఆత్మ క్షీణించిపోదు కదా. ప్రియుడా, నీ ఆత్మ దినదినము వర్ధిల్లుతుండాలి కదా. మరి ఆత్మకెందుకు నీరసం వచ్చేసింది? ఆత్మకెందుకు నీరసం వచ్చిందంటే నీ శరీరాన్ని వంచడం మానేసావు కాబట్టి, భక్తిలో బద్ధకాన్ని చూపించడం మొదలెట్టావు కాబట్టి. నీ భక్తిలో ఎప్పుడు బద్ధకం మొదలైందో ఆత్మలో క్షీణత మొదలైపోయింది, ఆత్మ సారాన్ని కోల్పోయింది, ఆత్మ దీపము రెపరెపలాడడం మొదలెడిపోయింది, ఆత్మ పురుషుడు బలహీనమైపోయాడు. దేహానికి నీరసం కాదు, ఆత్మకు వచ్చింది నీరసం. కానీ దావీదు అంటున్నాడు, దేవా అలసిపోయానయ్యా, ఆకలితో ఉన్నానయ్యా, తరమబడుతున్నానయ్యా, కృంగిపోయానయ్యా, అయినను నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరగాల. ప్రార్థన ఒకటే ఉంటే సరిపోదు, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 మొరపెట్టడం, నెంబర్ 3 బతిమాలుకోవడం. దావీదు ఎక్కాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కాడు. ఆ ప్రార్థనలో, ఈ అధ్యాయంలో దావీదు చేసిన ప్రార్థనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆమేన్ అనేసరికి దేవుడికి అద్భుతం చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేశాడు? జాగ్రత్తగా దీన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను. ఇప్పుడు వినండి, నా దేవుడు నా మందిరములో, మూలవాక్యం, నా దేవుడు తన మందిరములో నా ప్రార్థన ఆలకించి అంగీకరించాలంటే నా ప్రార్థన ఎలా ఉండాలి? చెమటలు పట్టకుండా, ఎక్కడ ఫ్యాన్ ఉందో చూసుకొని, అస్సలు ఒంటి మీద చెమట రాకూడదు, కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఎప్పుడు ఆగిపోయి అనుకో, చెమట పట్టే భక్తి కూడా లేదు. యేసు ప్రభు చెమట రక్తంగా మారింది. ఆదిమ క్రైస్తవులు కన్నీళ్లతో ప్రార్థించారు. ఈనాటి మోడర్న్ క్రైస్తవులు, మోడర్న్ క్రైస్తవులు చెమటలు కూడా పట్టనెత్తలేదు. ఎంతటి ఆత్మీయ దౌర్భాగ్య స్థితి! దాని పేరే వాత వేయబడిన మనస్సాక్షి. నేను అంటాను, ప్రభా ఎలాగా కన్నీళ్ళు రావట్లేదు, కనీసం చెమటలన్నా కార్చకపోతే ఎలాగా?
ఆమేన్, ఆమేన్. షడ్రక్ మేషక్ అగ్నిగుండంలోకి వెళ్ళారు అంటాం, కనీసం కొద్దిపాటు ఒక్క పొద్దు భరించలేము. భక్తులు వెళ్ళారు, దేవుడు తీసుకొచ్చాడు. భక్తులు వెళ్ళారు దేవుడి కోసం, దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. నువ్వు దేవుని కొరకు వెళితే దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. రెండవది, జాగ్రత్తగా విన్నారా? మొదటిగా దేవునికి నేను ఎలుగెత్తాను, గొంతెత్తాను, స్వరమెత్తాను. వేదనతో గొంతెత్తి స్వరమెత్తి గృహ ప్రతిధ్వనించేలాగా, గృహలో అతని కేకలు గట్టిగా పడేలాగా. కోపం వస్తే ఏం చేస్తాం? పిచ్చి కేకలే వేస్తాం. ఎందుకు? కొట్టలేవు, తిట్టలేవు, ఏం చేయలేవు. కాబట్టి ఏం చేస్తావు? పక్కకి వెళ్ళిపోయి అంటావు. ఎందుకంటే తీర్చేసుకోవాలి ఆ కోపాన్ని. దావీదు వేదన తొరిచాడంట. అభద్రతతో నాకు దిక్కేది అని అరిచాడంట. అంటున్నాడు చూడండి, దావీదు యొక్క కేకలకు, దావీదు యొక్క ఆర్తనాదాలకు ఆ యొక్క అదుల్లాము గృహ ప్రతిధ్వనించింది. అదుల్లాము గృహ దావీదు ప్రార్థనకు సాక్ష్యంగా నిలబడిపోయింది బైబిల్లో. నీ ప్రార్థన కనీసం నీ ఇల్లు సాక్ష్యంగా ఉంటుందా? నువ్వు ప్రార్థన చేసావని చెప్పి కనీసం నీ ప్రార్థన గదన సాక్షిగా నిలబడుతుందా? మీకు అర్థమైందా లేదా? మన ఇంట్లో జరిగే ప్రతిదానికి మన ఇల్లే సాక్ష్యం. ఆ గదిలో ప్రార్థనలు జరుగుతున్నాయా? ఆ గదిలో మంచి జరుగుతుందా? ఆ గదిలో చెడు జరుగుతుందా? ఆ గదే దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయి. ప్రభు అన్నాడు, వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు మాట్లాడతాయి. ఆమేన్. ఒకానొక రోజున ఆకాశం దేవుడికి లెక్క చెప్తుంది, సముద్రము దేవుడికి లెక్క చెప్తుంది, అగ్ని దేవుడికి లెక్క చెప్తుంది, సృష్టి ప్రతీది దేవుడికి లెక్క చెప్తుంది. మనం చేసే ప్రతీది కూడా చూసినవి మనుషులు మాత్రమే కాదు, ప్రతీది లెక్క చెప్తుంది దేవుడికి. ప్రభా, నా గదిలోనే, నా కళ్ళ ముందే, నా ఫ్యాన్ కిందే, నా సూపులెట్ కిందే ఇది జరిగింది. అవి చెప్తాయి లెక్కలో. నీ మనస్సాక్షి చెప్తుంది లెక్క. దేవుని నేమడగడు. బతుకున్నంత కాలమే ఒప్పుకో 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 ఒప్పుకో. చచ్చిపోయి ఒక మౌనమైపోతావు. నువ్వు మౌనమవుతావు, మిగతాయి మాట్లాడడం మొదలవుతాయి. నువ్వేదన్నా మాట్లాడేది ఏమైనా అవకాశం ఉంది, ఒప్పుకునే అవకాశం ఉంది, దిద్దుకునే అవకాశం ఉందంటే నీకు మాట ఉన్నంత కాలమే నీకు అవకాశం. ఒక్కసారి మరణం వచ్చి మౌనమైపోయావా, నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. ప్రకృతి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఎలుగెత్తి యెహోవాకు నేను మొరపెడితిని, యెహోవాను నేను బతిమాలుకుంటుని. జాగ్రత్తగా బైబిల్ పాడు చేయకుండా అంటర్లైన్ చేసుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం. దావీదు ప్రార్థన దేవునికి అంగీకారం అవడం గల మొదటి మాట, దేవునికి మొరపెట్టాడు. నెంబర్ 2, దేవుణ్ణి బతిమాలుకున్నాడు. నెంబర్ 3, వినయంగా. ప్రార్థన ఎలా ఉండాలంట చెప్పరేటమ్మా? కోపంగా ప్రార్థించేవాళ్ళు కొంతమంది, చిరాగ్గా ప్రార్థించేవాళ్ళు కొంతమంది, తప్పదో అని ప్రార్థించేవాళ్ళు కొంతమంది. దావీదంట అలాంటి పరిస్థితుల్లో కూడా వినయాన్ని మాత్రం వదలలేదంట. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థించాడంట? కొంతమంది ఎన్నిసార్లు ప్రార్థించిన అవడం లేదు అని దేవుడి మీద కోపము, విసుగు, లోపల ఒక రకమైనటువంటి దేవుని పట్ల వ్యతిరేకత పెట్టుకొని ప్రార్థన చేస్తారు. కానీ దావీదు అలాంటి పరిస్థితుల్లో కూడా వినయంతోనే ప్రార్థన చేశాడంట. 2 పనులు మనం బాగానే చేస్తున్నాం, మొరపెట్టడం, బతిమలాడడం. ఈ 2 బాగానే చేస్తున్నాం. కానీ నీ ప్రార్థనలో వినయం ఉందా? చిరాకు, విసుగుదల, అభద్రత, కోపం ఉండకూడదు, ఉండకూడదు. అవి దేవునికి నీకు మధ్య అడ్డుబడ్డలుగా మారిపోయే ప్రమాదం ఉంది. దావీదు అంటున్నాడు, నేను వినయముగా ఆయన సన్నిధిలో మొరపెట్టుచున్నాను. 3వ అనుభవం, దేవునికి మొరపెట్టాను, ఎలుగెత్తి మొరపెట్టాను. గొంతెత్తాలి ప్రార్థనలో. పనికిరాని చెత్త చెదరం మాట్లాడని మాత్రం కంఠస్వరాలు అరిగిపోయిన మాట్లాడుతుంటాం. అలాగా 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 అలాగా. రాజకీయం చెప్పమంటే బోల్డ్ అని చెప్తావు. ఆ ఊరి విషయాలు, ఈ ఊరి విషయాలు, పక్కింటి విషయాలు చెప్పమంటే ఇక నీరసం వచ్చేయాలి తప్ప ఆగదు గొంతులో మాటలు. దేవుడి కోసం చెప్పమంటే రావు గొంతుకులోంచి. నువ్వు ఆత్మీయుడవు కాదో నీ నోటి మాటలు చెప్పేస్తాయి. నువ్వు ఆత్మీయుడవు కాదో నువ్వు బయటకు వాడే పదాలు చెప్పేస్తాయి. నువ్వు ఆత్మీయుడవు కాదో నీ మాటలని గురించి సాక్ష్యం చెప్పేస్తాయి. దావీదు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడితిని. నెంబర్ 1. నెంబర్ 2, నేను దేవుణ్ణి ఎలుగెత్తి దేవుణ్ణి బతిమాలుకుంటుని. నెంబర్ 3, 3వది, నా ప్రార్థనలో దేవుణ్ణి
వినయంగా ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. వినయంగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను. వినయం. ప్రార్థనలు ఏముండాలి? వినయం నీకుంటే ఆయన వింటాడు. వినయంగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్పుకొనుచున్నాను. అదేంటి ప్రభువా, నీకు తెలియదా రాజు చంపాలనుకోవడం, లేకపోతే అక్కడ నేను ఎంత పిచ్చోళ్ళ ప్రవర్తించాను, అయ్యా ఇవన్నీ నీకు తెలియదా? మళ్ళీ నేను చెప్పాలి. దేవుడికి అన్నీ తెలుసు కదండి, నేను మళ్ళీ మోకరిసి అన్నీ చెప్పాలి. దావీదు అన్నాడు, నాకు కలిగిన బాధ, ఆ పరిస్థితి నన్ను పెట్టిన వేదన, నా తండ్రి ఏమన్నాడో ఆ మాట అన్నప్పుడు నాకు కలిగిన బాధ ఎలా వచ్చింది, నా అన్నదమ్ములు ఏమన్నారో వాళ్ళు నన్ను వెళ్ళిపోమన్నప్పుడు నాకు మేము తోడుగా ఉన్నాం రబ్బాయి, నీ చావేదు నువ్వు చావు అని నా బంధువులు, నా స్నేహితులు, నా అన్నదమ్ములు, నా తండ్రి, నా వాళ్ళందరూ నన్ను గెంటేసినప్పుడు నాకు కలిగిన బాధ ఎలా ఉందో దాన్నంతటినీ దేవుడితో పంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. చెప్పడం వేరు, పంచుకోవడం వేరు. చెప్పడం వేరు, పంచడం వేరు. ఎవరికి చెప్తావు? అందరికి చెప్తావు. ఎవరికి పంచుతావు? నమ్మినోళ్ళకి పంచుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ స్నేహితులు ఉంటారు, కానీ కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. స్నేహితుడికి బెస్ట్ ఫ్రెండ్కి తేడా ఏంటి? స్నేహితుడికి కొన్ని చెప్తావు, బెస్ట్ ఫ్రెండ్కి సెపరేట్ అన్నీ చెప్తావు. దావీదు దేవుడు తన కష్టమంతటిని పంచుకుంటున్నాడు. ఒక స్నేహితుడితో చెప్పుకున్నట్లు. ఒక మాటలో చెప్పాలంటే, అయ్యా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాను. నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, అతడు నా దేవుడు. నా స్నేహితుడైన యోనాతానుతో మీ నాన్నను చంపడానికి వెంటాడుతున్నాడు రా అని మాత్రమే చెప్పాను. స్నేహితుడు, నా ప్రాణ స్నేహితులకు దేవుడితో నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు నా కష్టకాలంలో నన్ను దూరంగా గెంటేస్తున్నప్పుడు నా మనసు ఎంత వేదన పడిందో నా బాధంతా చెప్పుకున్నాను దేవుడితో. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 దేవునికి మొరపెట్టాలి. నెంబర్ 2 దేవుణ్ణి బతిమాలుకోవాలి. నెంబర్ 3 వినయము కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. నెంబర్ 4 ప్రార్థన చేసేటప్పుడు నీ బాధంతా దేవునితో చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను అదే అంటాను, పొడి మాటలతో చెప్పకండమ్మా, పొడి మాటలతో చెప్పకండమ్మా. నీ బాధ దేవునికి అర్థం అవ్వాలంటే ముందు దేవునితో చెప్పడానికి నీకు ఇష్టం అవ్వాలి. అవతల వ్యక్తి మనం నమ్మమనుకో, అవతల వ్యక్తికి చెప్పేంత మనసు మనకు లేదనుకో, వాళ్ళతో మనం పొడిగా మాట్లాడి వదిలేస్తాం. అవతల వ్యక్తి మనకు నచ్చిన వ్యక్తి, మనం నమ్మిన వ్యక్తి అనుకో, ప్రతి దాన్ని చెప్తాం. చెప్పేటప్పుడు మనమేడి చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎమోషనల్గా చెప్తాం, మొక్కుబడిగా మొహమాటంగా చెప్పం, ఎమోషనల్గా చెప్తాం. దావీదు దేవునితో చెప్పుతూ ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఓదారుస్తాడని దావీదుకు తెలుసు కాబట్టి. ఎవరి దగ్గర ఏడిచినా ఎక్కిరింతలే దొరికాయి, దేవుని దగ్గర ఏడిస్తే ఓదార్పు దొరుకుతుందని తెలుసు కాబట్టి దావీదు దేవుడి దగ్గరే తన బాధ అంతా చెప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మోకరించి ప్రార్థించేటప్పుడు సోత్రం ప్రభు దీవించు ప్రభు అని పొడి మాటలు చెప్తావా? ఏకాంతంగా నీ గదిలోకి వెళ్ళి నీ బాధ అంతటిని చెప్తావా? అయ్యా నాకు ఇలాంటి బాధ వస్తుందయ్యా, ఇలా వేదన వస్తుందయ్యా, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు నా లోపల ఇలా బెంగ వచ్చేస్తుందయ్యా, బాధ వచ్చేస్తుందయ్యా, ఆ క్షణం ఇలా అయిపోవాలనిపిస్తుందయ్యా. తన బాధ అంతటిని చెప్పుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడితో బాధ అంతా చెప్పుకుంటే బాధ అంతా తేలికైపోద్దామని చెప్పండి. ఎందుకు దావీదు చెప్పావు? చెప్పుకోకపోతే చచ్చిపోతానని భయం, ఈ బతుకు నాకొద్దు, ఈ జీవితం నాకొద్దు అని చెప్పి ఏమన్నా చేసుకుంటానేమని భయం. దేవుడితో చెప్పేసుకుంటే మనసు తేలికైపోద్ది. ఆమె చెప్పండి. ఈనాడు ఎందుకు ఆత్మహత్యలు జరిగిపోతున్నాయో తెలుసా? ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపలే పెట్టేసుకొని అది బాంబులా పేలిపోయి ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దూకేద్దాం, చచ్చిపోదాం. నేను అంటున్నాను, ఏది ప్రమాదకరమో తెలుసా? బాంబు కంటే ప్రమాదకరమైంది నీ లోపల అదుపు చేసుకుంటున్నటువంటి మనోభావం. కోపాన్ని అదుపు చేసుకున్నావు, వేదన, బాధ, ప్రతిదాన్ని నువ్వు లోపల నొక్కేస్తున్నావు. ఒక రోజున అది పగిలితే అనుకున్న దానికంటే ప్రమాదాలు జరిగిపోతాయి. అప్పుడు నువ్వేం చేయి? మొచ్చుకు 2 చెప్పాను, కొన్నిటిని ఆపకూడదు. అలా నీ గుండెల్లో రగులుతున్న బాధో, చింతో, బెంగో, వేదనో ఏదైతే ఉందో అది కూడా లోపల ఉంచకూడదు, బయటికి రావాలి.
ఎక్కడ బయటికి రావాలి? దెబ్బలాటలోనూ గొడవల్లోనూ కాదా. నీ గదిలోకి వెళ్ళిపో, తలుపులు వేసేసుకో, రహస్యముందు నీ చూచి నీ దేవుడి దగ్గర ఓపెన్ అయిపో. ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎవరి దగ్గర ఓపెన్ చేయొద్దు. రహస్యముందు నీ దేవుడి దగ్గర ఓపెన్ చేయి. నలుగురిలో మనం తుమ్మడానికి ఇష్టపడం, నలుగురిలో బయోగ్యాస్ వదలడానికి ఇష్టపడ్డాం. ఎక్కడికి వెళ్తాం? సిగ్గుపడతకేం లేదులే, పక్కకి వెళ్తాం. ఇది నా గౌరవానికి ఇబ్బందికరం కాదు అని చెప్పి ప్రార్థనా గదిలోకి వెళ్ళు. దేవుని దగ్గర నీ వేదన, నీ లోపల రగులుతున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అంతటిని ప్రార్థనలో కన్నీళ్లతో తెరచి దేవుడితో చెప్పు. ఆమేన్ చెప్పండి. దానివల్ల కలిగేది తెలుసా? నీకు మానసికమైన రిలాక్స్, ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతావు. మానసికమైన రిలాక్స్నెస్ నీకు వస్తుంది, నీ భారం దిగిపోద్ది. దేవునికి స్తోత్రం. చాలు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. 3వ వచనం, నాలో నా ప్రాణము కృంగి ఉన్నది, నా మార్గము నీకు తెలియదు. అంటే అర్థమే తెలుసా? ప్రభా, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదు, కానీ నా భవిష్యత్తు ఏంటో నీకు తెలుసు. నా ప్రాణము నా లోపల కుంగిపోతుందయ్యా చెప్పుకుంటున్నాడు దేవుడితో. నీకు చెప్పడం రాకే బెంగలో చింతలో నిద్ర పట్టతలేదండి, దిగులుగా ఉంటుందండి, నీరసంగా ఉంటుందండి, ఎవరితో మాట్లాడ బుద్ధి కావట్లేదండి, నిద్ర పడతలేదండి, తినబుద్ధి కావట్లేదండి, చింతగా. ఇవన్నీ కారణాలు ఏంటంటే దాన్ని బయటికి ఎలా పంపాలో నీకు తెలియట్లేదు. దావీదు దేవుడికి ఎందుకు హృదయానుసారుడు అయ్యాడంటే ఏ స్థితిలోనైనా దావీదు నిలదొక్కున్నాడు. ప్రతి భయము, ప్రతి చింత, ప్రేంక, బాధ, ఎన్నెన్నో అనుభవాలు. చిన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా దావీదుకి అన్నీ కష్టాలే. కొన్ని కష్టాలు బయట నుంచి వచ్చాయి, కొన్ని కష్టాలు ఇంట్లోనే వచ్చాయి, కొన్ని కష్టాలు రక్త సంబంధికుల ద్వారా వచ్చాయి. చెప్పుకుంటూ వెళ్తే పెద్ద సబ్జెక్టు. చిన్నప్పుడు అరణ్యంలో ఎలుగుబంటి సింహము నోటి నుంచి తప్పించబడ్డాడు, గొలియాతు నోట్లోంచి తప్పించబడ్డాడు, సౌలు చేతిలోంచి తప్పించబడ్డాడు, ఫిలిష్తీయుల చేతిలోంచి తప్పించబడ్డాడు. ఇందాక ఒకటి చెప్పాను. తర్వాత రాజు అయిన తర్వాత అన్నీ చక్కబడిపోయినాయి. అమ్మీసా రాజునైపోయాను అనుకున్నాడా? కొన్ని రోజులు జీవితం బాగుంది. పిల్లలు కొడుకులు కూతుర్లు పుట్టారు, పెరిగారు. ఒక కొడుకు ఒక కూతురు మీద కన్నేశాడు, సొంత అన్న సొంత చెల్లి మీద కన్నేశాడు, చెల్లిని పాడు చేశాడు. తామారుని, అబ్షాలోము చెల్లి తామారును మరొక కొడుకు పాడు చేశాడు. అంటే సొంత కుటుంబ సభ్యులే, భార్యలకు పుట్టినటువంటి 2-3 భార్య పుట్టిన వాళ్ళు, సొంత అన్న వరుస అయిన వాడు చెల్లిని పాడు చేసేసాడు. ఈ పాడు చేసిన తామారు సొంత అన్నయ్యతో చెప్పింది, అన్నయ్య పలానా అన్నయ్య నన్ను ఇలా చేశాడు అని చెప్పింది. అన్నయ్య కక్ష పెట్టేసుకున్నాడు. ఎవరో? అబ్షాలోము. ఒకరోజు ఇంటికి విందుకు పిలిచి నా సొంత చెల్లినే పాడు చేస్తావారు అన్నం అయ్యుండి అని చెప్పి తమ్ముడిని చంపేశాడు. దావీదింట్లో మానభంగం జరిగింది, దావీదింట్లో హత్య జరిగింది, దావీదింట్లో పుత్రశోకం జరిగింది. ఇష్టపోయినటువంటి ఆ సైనికుడు భార్యతో ఉన్నటువంటి మొదటి బిడ్డ, బెత్షెబాతో ఉన్న మొదటి బిడ్డ కొరకు బతిమలాడుతూ ప్రార్థన చేసిన బిడ్డ చచ్చిపోయింది. చెప్పుకుంటూ వెళ్ళిపోతే సొంత కొడుకునేటువంటి అబ్షాలోము దావీదును చంపడానికి వెంటాడడం మొదలుపెట్టాడు. అబ్షాలోము జుట్టు చెట్టుకు ఇరుక్కుపోతే బాణము తగిలి అబ్షాలోము చచ్చిపోయాడు. నా కుమారుడు అబ్షాలోమా గుండెలు బాదుకొని చచ్చిపోయాడు. వృద్ధాప్యం వరకు దావీదు మనసుకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిండు వృద్ధాప్యంలో ఒక్క కొడుకే మిగిలాడు. దావీదా, నీ సింహాసనం మీద ఉండడానికి ఒక్కడను ఉంచుతానన్నాడు కదా, సొలొమోను ఉంచాడు. సొలొమోను చేతిలో చేసి, నా కుమారుడు సొలొమోనా, ఏడవద్దు, బాధపడొద్దు, మనుషులందరూ పోవు మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, దేవుడి దగ్గర జాగ్రత్త అన్నాడు. జాగ్రత్తగా ఉన్నాడా? ఇంకో సబ్జెక్ట్ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో నా ప్రాణము కృంగుచున్నది, నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊడినొడ్డుచున్నారు. నేనేం మాటనే పట్టేసుకుంటూ చూస్తున్నారండి. నేనేమన్నా తప్పు అయిపోతుందండి. నేను కనపడితే అలా శత్రువులా కనపడుతున్నానండి. ఏమన్నా తప్పుగా అనిపిస్తుందండి. అది ఇక్కడ జరిగింది. నన్ను చూసిన వారందరూ నన్ను పట్టుకున్నటకై పగవారు ఉరియొడ్డి ఉన్నారు. 4వ వచనం, నా కుడి పక్కను
నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నానే చెప్పుకునేవాడు ఎవడు నా పక్కన లేడు. ఒకప్పుడు నాకు అందరూ ఉన్నారు, మా బంధువులు, మా స్నేహితులు, మా చుట్టాలు, మా అన్నదమ్ములు, మా అక్క సంబంధులు అందరూ నాతోనే ఉన్నారు. నేను అభిషేకింపబడిన రోజున మా ఇంట్లో మా నాన్న పార్టీ చేశాడు. ఆ రోజు అందరూ నాతోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే నా జీవితంలో పరిస్థితులు మారిపోయాయో, నా అనేవాడు, నేను ఎరిగినవాడు, నన్ను ఎరిగినవాడు ఎవడు నా పక్కన లేడు. ఒంటరిని అయిపోయాను. దేవుడితో ఎంత అద్భుతంగా చెప్పుకుంటున్నాడు తన బాధనే. చూడండి చూడండి అంటున్నాడు, నన్ను ఎరిగినవాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి తలదాచుకుందామన్నా అందరూ బయటికి ఎంటేస్తున్నారు. వద్దురా బాబు, రాజు మమ్మల్ని చంపేస్తాడో, మమ్మల్ని చంపేస్తాడో, మమ్మల్ని చంపేస్తాడో. ఒక పూట ముద్ద ఎవరు ఎట్టేవారు లేరు. ఎవరు ఒక రోజు కూడా తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చేవారు ఆశ్రయమేది నాకు లేదు. నా ఎడల ఒక్కడు కూడా జాలి పడేవాడు లేడయ్యా. అబ్బా ఎంత వేదన. ఇవన్నీ మనుషులతో చెప్పలే సానుభూతి కొరకు, దేవునితో చెప్పాడు యథార్థంగా. దేవుడితో చెప్పుకున్నాడు, ప్రభా ఇదయ్యా నా పరిస్థితి, నా మనసిచ్చి చెప్పుకుంటున్నానయ్యా అని చెప్పి, నన్ను ఎరిగిన వాడు ఎవడు నా దగ్గర లేడయ్యా, ఒంటరిని అయిపోయినయ్యా, దిక్కుమాలుని అయిపోయానయ్యా, దిక్కులేని అయిపోయినయ్యా, ఒంటరిగా ఉంటున్నానయ్యా, టయానికి తిండి లేదయ్యా, టయానికి నిద్ర లేదయ్యా, సంరక్షణ లేదయ్యా, ఏమీ లేదయ్యా అంటున్నాడు. నా ఎడల జాలుపడు వాడొక్కడు. అయ్యయ్యో దావీదు బతుకులు అయిపోయిందేంటి, దావీదు చిన్న బిడ్డలు అయిపోయాడేంటి అని నా మీద జాలి పడేవాడే నాకు లేకుండా పోయాడు. ప్రభువా యెహోవా నేనే నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటున్నాను. అంటే అర్థమేంటి తెలుసా? దేవా నీకు నేను మొరపెట్టుకుంటున్నాను. ఎందుకు తెలుసా? సజీవులున్న దేశంలో నేను ఇంకా సజీవుడిగా ఉన్నానంటే, ఒక మాట చెప్పాలంటే నేను బతుకున్నానంటే కారణం నువ్వు అన్నాడు. ఇంకా నేను బతుకున్నానంటే మనకు అర్థం కాక బుద్ధి లేని ఒక మాట అంటాం, ఇంకా ఎందుకు బతుకున్నానో నాకు తెలుస్తలేదండి. బుద్ధి లేని మాట. ఎందుకు బతుకున్నానో నాకు తెలుస్తలేదండి. చావు రమ్మన్నా రావట్లేదండి. చావును కోరుకున్న చావు రావట్లేదండి. చావు వద్దమ్మన్న దావీదు చావడం లేదు. దావీదు అంటున్నాడు, సజీవులున్న దేశములో నన్ను ఉంచో దేవా, మట్టి నిన్ను స్తుతించదు కనుక నన్ను మట్టికి మార్చనందుకు నీ కొందను. భక్తులకు అర్థమవుతాయి ఈ మాటలు. నువ్వు భక్తిపరుడువో కావు నీ కోపంలో తెలిసిపోద్ది, నువ్వు భక్తిపరుడువో కాదు నీ చిరాకులో తెలిసిపోద్ది. ఆమెను చెప్పండి. నేను వింటాక పక్కన నేను లేకపోవచ్చు, నేను వింటాక నీ పక్కన నేను లేకపోవచ్చు, కానీ నీ మనసుకు తెలుసు కోపంలో ఎలా మాట్లాడుతున్నావు, చిరాకులు ఎలా మాట్లాడుతున్నావు, అసహనంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు. అది నీ రియాలిటీ. కోపంలో నీ రియాలిటీ బయటకు వస్తుంది, విసుగుదనములో నీ రియాలిటీ బయటకు వస్తుంది, అసహనములో నీలో ఉన్న రియాలిటీ బయటకు వస్తుంది. బయటకు అందరూ భక్తి ముసుకేసుకున్న వాళ్ళే. నీ రియాలిటీ ఏంటి నీకు కూడా తెలుసా? నిన్నెవరన్నా బాధపడిపోతావు, మరి నువ్వెవరన్నా అనేవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒకళ్ళని అనేసి నేను అంటాను అన్నావనుకో, అది మరలా నీ మీదకి వస్తుంది. గుర్తువాకర్షణ శక్తి. నువ్వెవరన్నా బాధ పెట్టావనుకో, ఆ ఏ మాటలు నిన్ను బాధపడతాయి. ఎవరైనా నువ్వు ఏడిపించావనుకో, ఏదో ఒక టైంలో ఎవరొకళ్ళ ద్వారా దేవుడిని ఏడిపిస్తాడు. కొంతమందికి అంటం ఇష్టం, అనిపించుకోవడం ఇష్టం ఉండదు. కుదరదలగా ఏది విత్తావో నేను అంటాను, ప్రభా నా వల్ల ఎవరు బాధపడకూడదు, నేను ఎవరి వల్ల ఇది చేయండి. మొదటి ప్రార్థన, నా వల్ల నా భర్త బాధపడకూడదు. ఏదనే సరే చిరాకులో, కోపంలో, విసుగుదల్లో కుదరదో, ఆయన లేకపోతే నీకు వెలుగు లేదు. నా వల్ల నా భార్య అనకూడదు, ఎందుకు తెలుసా? ఆవిడ లేకపోతే నీకు తోడు లేదు. ఆమేన్. దేవుడికి అన్నీ తెలిసి అన్నీ పెట్టాడు. మనం అనుకుంటాం ఎప్పుడు మన ధ్యాస ఇప్పుడు విడిపోదామనే. పిల్లలు వద్దంటావు, పిల్లమొద్దంటావు, భర్త వద్దంటావు, పెద్దోళ్ళు వద్దంటావు, కొంతమందికి అసలు నాకు ఈ జీవితమే వద్దంటావు. ఎందుకు? నీకన్నీ వదిలేసుకోవడం ఇష్టం, దేవుడికి అన్నీ ఇవ్వడం ఇష్టం. ఎందుకు తెలుసా? అవి ఉండడం ఆయనకి ప్రణాళిక. దేవునికి స్తోత్రం. లేనోడికి తెలుసు లేని బాధ, ఉన్నోడికి ఏమీ తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక వివరించడానికి డెప్త్కి వెళ్ళను. ఎక్కడ దాకా వచ్చాను? దేవా నేను బతుకున్నానంటది కేవలం
నీ కృపే. నాకు నేనుగా బతికే ప్రయత్నం చేస్తే అరణ్యంలోని జీవితం ముగిసిపోయేది, ఇక్కడ దాకా వచ్చేది కాదయ్యా. దాటించో 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 దాటించో. ఎన్నో సందర్భాల్లో ఈ టెన్షను, ఈ ఒత్తిడి, ఈ మానసికమైనటువంటి గలిబిలు తట్టుకోలేక ఛీ ఎందుకు వచ్చిన బతుకు చచ్చిపోదాం అనిపించింది. ఆ థాట్ కూడా దాటించేసావు. కొంతమంది దాటలేక చచ్చిపోతున్నారు, సినిమా హీరోలు దాటుకోలేక చచ్చిపోతున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తట్టుకోలేక చచ్చిపోతున్నారు. మొన్న తిరుమల దాటలేకపోయారు చాలామంది. ప్రభువా నీకు వందనాలు, దాటించేసావు కదా, దాటించేసావు. అంటే దావీదు ఎన్నోసార్లు చావాలి అనుకున్న ప్రతిసారి దేవుడు దావీదును బలపరిచి దాటించేశాడు. మీకు అర్థమైనా? దాటించాడు కాబట్టే ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. దాటలేని వాళ్ళు ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు దేవుడికి ఎందుకు వందనాలు చెప్పాలి తెలుసా? నువ్వు అది ఇవ్వలేదు ప్రభా, ఇది ఇవ్వలేదు ప్రభా, అది ఇవ్వలేదు ప్రభా. కాదు, నాకు వచ్చిన ప్రతి దాన్ని దాటి నిలదొక్కుని నిలబెట్టావు ఈరోజు, అందును బట్టి నీకు వందనాలు. ఆమె చెప్పండి. మీకు అర్థమవుతుందా? దావీదు కంటే ఎక్కువ వేదంతో చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఏమైంది? సజీవులున్న దేశములో నన్ను నిలబెట్టేసావు. నేను బతుకున్నానంటే కేవలం నీ కృపే ప్రభా. దేవుడు బతకమంటూ నువ్వు చచ్చిపోతానంటే వేటి కుదరదలక. ఆయన ప్రణాళిక నీ పట్ల ఉంది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక మాట చెప్తాను. నో పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్. అభివృద్ధి రావాలంటే ఏం పడాలి? సెపరేట్ అండి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇలా గిల్లుకున్నాం మొదటిసారి, నొప్పి వచ్చింది, అనుభవాలన్నీ చెప్పాడు. ఇక్కడ కృంగిపోయాడు. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొర చెవి యొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. ప్రభా వాళ్ళంత గొంతుకు నాకు లేదు నాయన, వాళ్ళంత గట్టిగా నడవలేకపోతున్నాను నాయన, వాళ్ళ దెబ్బలాట్లో వాడే పదాలు నేను వాళ్ళే పోతున్నాను నాయన, వాళ్ళు నాకంటే బలవంతులు దెబ్బలాట్లో, నేను బలహీనుని ప్రభా. నా శత్రువులు నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలోని నన్ను నువ్వు, నా నోటితో కాదయ్యా, నన్ను నేను విడిపించుకోలేనయ్యా, నువ్వు నన్ను విడిపించు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నట్లు చెరసాలలో నుండి. దావీదు చెరసాల్లో లేడు, దావీదు మనసు చెరసాల్లో ఉంది. దావీదు చుట్టూ బంధకాలు ఉన్నాయి. ఆ చెరసాలంటే అనుభవాలలో నుండి నా ప్రాణమును తప్పించుము, అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా మనసుకు బాధ వస్తే ఈ అధ్యాయం తీసి జాగ్రత్తగా ఒక్కొక్క వచ్చిన జాగ్రత్తగా అర్థం కాకపోతే ఇంకొక వచ్చిన చదవద్దు. అర్థమయ్యేదాకా అదే అదే మాటను అలాగా లోతుగా ధ్యానిస్తూ వెళ్ళు. ఈ 4-5 వచనాలు అయ్యేసరికి నీ బరువు దిగకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. దావీదుకే బరువు దిగిపోయింది, ఇక మన బరువులు ఎంత? దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థించాలో, నీకు వచ్చిన ప్రార్థన కరెక్ట్ కాదు, ఎలా ప్రార్థించాలో, ఎలా మొరపెట్టాలో, ఎలా బతిమాలుకోవాలో, ఎలా వినయంగా అడగాలో అన్నీ నేర్చుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అయిపోయింది. ఎక్కడ అదుల్లాము గృహలో ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించేశాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రింటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. గృహలోకి రాగానే రాలేదు వాళ్ళందరూ. గృహలోకి వెళ్ళాక ఒకడు చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు దాకా నేను చెప్పిన చేశాడు. ఎన్నో కీర్తన? 145వ కీర్తనలో 142వ కీర్తనలో ఏమేమి చేశాడో అవన్నీ గృహలోకి వెళ్ళాక చేశాడు. బయటలోకి ఏం తెలిసింది? దావీదు అదుల్లాం గృహలోకి వెళ్ళాడంట. మనం కూడా వెళ్దాం రండి. అదుల్లాం గృహలోకి వెళ్ళి ఆగిపోలే,
అదుల్లాం గృహలోకి వెళ్ళి ఏం చేశాడో అది చేశాక ఎక్కడెక్కడ మార్పు రావాలో ఆ అక్కడెక్కడ మార్పులు చేసుకుంటూ దేవుడు వచ్చాడు. అప్పుడు దాకా సౌలు చంపేతాడేమో, రాజు చంపేతాడేమో అన్నవాళ్ళు ఏం చంపాడు, మనోడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు అంటే ఎంతకాలం వదిలేసి మళ్ళీ అంటోండి, లేదు మనం తోడు నిలబడతాం అనే ధైర్యం మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దావీదు ప్రార్థన వీళ్ళకి ధైర్యం ఇచ్చింది. దావీదు ప్రార్థన వీళ్ళకి తోడు నిలబడాలనిపించింది. దావీదు ప్రార్థన వీళ్ళు వెతుక్కుని వచ్చేలా చేసింది. దావీదు ప్రార్థన దావీదుకి మేమున్నాం అని భరోసా ఇచ్చేలా చేసింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థన చేశాడు, ఎక్కడ కదలికి వచ్చింది? ఊర్లో ఉన్న వాళ్ళు కదలికి వచ్చింది. ప్రార్థన ఎక్కడ చేశాడు? నేను మరమాలో మరుమరాలేం అడుగుతలేదు. అదుల్లాము గృహలో మోకరించి ప్రార్థన చేశాడు. మార్పు ఎక్కడొచ్చింది? ఊర్లో ఉన్న ఎవరెవరంట, అతని సహోదరులు, అతని తండ్రింటి వారందరూ. ఎవరెవరంట? తండ్రింటి వారు. తండ్రింటి వారు అంటే ఎవరు? ఇంటి పేరోళ్ళు అండి. ఇంటి పేరోళ్ళు. మొన్నటిదాకా దావీదా మా పేరోడే కానీ మాది కాదు, ఆ యెషై కొడుకుడు అన్నారు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? దావీదా మా కుర్రోడేనండి, మా ఇంటి పేరోడేనండి, మాకు చెందినోడేనండి, మా అబ్బాయినండి, మా ఊరేనండి, మా ఇంటి పేరోడేనండి. మార్పు వచ్చేసింది. మార్పుకి కష్టానికి మధ్య జరిగింది. సమస్యకు ఉపకారానికి మధ్య ఒకటి జరిగింది. ఏంటి? ఇలాంటి నిద్రలేని రాత్రులు. మీకు అర్థమైందా? యాకోబు భార్యకు పిల్లలకు తెలియదు, యాకోబు అన్నయ్యకి తెలియదు రాత్రి ఏం జరిగిందో. రాత్రి ఎబ్బేగురు దాటించాడు. రాత్రి ఏం జరిగిందో తెలియదు. తెల్లారిసరికి చంపుతానన్నవాడు కౌగులించుకున్నాడు. ఏం జరిగింది? రాత్రి ఏదో జరిగిపోయింది. రాత్రి మీరు మాట్లాడతలే, రాత్రి ఏదో జరిగింది. రాత్రి జరిగింది పగలకు మార్పిచ్చింది. ఆమెను చెప్పండి. రాత్రి జరిగిన అనుభవం తెల్లారేసరికి మారాల్సిన వాటి విషయాలు మార్పు ఇచ్చింది. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా నువ్వు ప్రార్థించి గుండ్ల మీద చేసుకుని నిద్రపో. నీ ప్రార్థనకు రేపు దేవుడు ఇవ్వాల్సిన ఫలితాన్ని దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. అదే అదుల్లాము గృహలో ప్రార్థించాడు. ప్రార్థించి తన బరువును దింపుకొని దావీదు గుహలో పడుకున్నాడు. ప్రార్థన పంచుడు మొదలెట్టింది. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోయింది ప్రార్థన. ప్రార్థనకి అడ్రస్ తెలీదా? మన లెటర్లు తప్పుకేసినా మనకు అడ్రస్ వెనక్కి వచ్చేద్దే. కానీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని మార్చాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని ఎక్కడ దిద్దాలో అవన్నీ దిద్దేసింది. చూడండి, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలో తప్పించుకొని పోగా అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారందరూ, ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, ఒకప్పుడు దిక్కులేనోడు, కఠినంగా చెప్పాలంటే దిక్కుమాలినోడు, ఇప్పుడు చెప్పాలంటే అందరున్నవాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దావీదుకి ఎవరు చెప్పుకోనట్లేదు, ఇప్పుడు అందరూ చెప్పుకున్నారు దావీదు మావుడే. మార్చాడా దేవుడు? మార్చలేదా? ఎప్పుడు మారింది? ప్లీజ్ అయ్యా పట్టించుకోండి అయ్యా, ప్లీజ్ అయ్యా పెళ్ళిళ్ళకి పిలవండి అయ్యా, ఫంక్షన్లకు పిలవండి అయ్యా, నేనంటూ ఒక దాన్ని బతుకున్నానయ్యా, పిలవండి అయ్యా, పిలవండి అయ్యా, పిలవండి అయ్యా. పిలవరా? ఎవరిని బతుకులాడుకోవాలి? మీరు మాట్లాడతలే. ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని గోజాడాలి? దేవుడు పాదాలు పట్టుకొని ఆలనేటి ప్రార్థనలో ఇంటి దగ్గర మోకలేసి గోజాడితే వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు. నువ్వే పెద్ద దిక్కుకుండు, మాకు నువ్వే మాకు చుట్టంగా ఉండు, మా కొరకు నువ్వు ప్రార్థన చేయి, మా కొరకు నువ్వు నిలబడు, నీ మాట ప్రకారం వెళ్తాము, ఒక సలహా ఇవ్వి, ఒక ఆలోచన చెయ్యి, ఒక పని మీద వెళ్తున్నావు ప్రార్థన చెయ్యి. విలువ లేని నీకు దేవుడు తీసుకొచ్చి విలువను పెడతాడా? నువ్వు ఎవరిని పట్టుకుని బతిరాడాలి? ఆయన పట్టుకుంటే. దేవునికి స్తోత్రం. అలా పట్టుకోకుండా మనుషులు పట్టుకున్నాం అనుకో, వాళ్ళు అంటారు ఉన్నాళ్ళు ఏనట్టేలే అండి, పిలవకపోయినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు, పట్టించుకున్నా పర్లేదు, పలకరించకపోయినా పర్లేదు. విలువలు పడిపోతాయి. యేసయ్య దగ్గరికి వస్తే విలువలు నిలబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు ఇబ్బంది ఎవరంట? ఏ ఇబ్బందులు వచ్చేసాయో, ఎప్పుడు దేవునాత్మ పోయిందో దావీదునే కాదు, వాడు మనశ్శాంతిగా లేడు. ఎవరో దావీదుని మనశ్శాంతికి ఉంచలేదు, ఆ కుటుంబంలో ఎవరిని మనశ్శాంతికి ఉంచలేదు.
ఇంకో మాట చెప్పాలంటే అసలు ఆ రాజ్యములో ఉన్న వాళ్ళు ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేశాడు. ఎవడో? నేను అంటున్నాను, నీ కోపం వచ్చింది కరెక్టే, కొద్ది నిమిషాలు పక్కెళ్ళిపో. నీ కోపం వస్తే ఇంట్లో అందరూ మనశ్శాంతి ఎందుకు పాడైపోవాలి? నీకు చిరాకు వస్తే మీ ఇంట్లో అందరూ ఎందుకు మనశ్శాంతి పాడైపోవాలి? నీ భావోద్రేకాలు నీ ఇంట్లో అందరి వల్ల ఎందుకు, నీ ఇంట్లో అందరికి ఎందుకు అందించేయాలి? కొంతమంది ఎంత సైకోల్లా ఉంటారంటే, అందుకే 12 ఒక 5 నిమిషాలతో అటు ఇటుగా. హల్లెలూయా. ఎవరెవరు వచ్చేసారు దావీదు దగ్గరికి? సహోదరులు, తండ్రి వచ్చాడు, తండ్రి ఇంటి వాళ్ళు వచ్చారు. మగవాళ్ళతో ఆడోళ్ళు ఆగుతారా? ఆడోళ్ళు వచ్చేసారు. ఆడోళ్ళు వస్తే పిల్లలు ఆగుతారా? పిల్లలు వచ్చేసారు. అందరూ వచ్చేస్తే మరి పశువులు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాయి? అసలు అదుల్లాము గుహే ఒక ఊరైపోయింది. ఒంటరి బ్రతుకును బైబిల్ అంటుంది, మీలో ఒంటరి అయిన వాడు అదుల్లాము గృహంలో దిక్కులేను ఉన్నయ్యాను ప్రభు అని ప్రార్థించిన దావీదు ప్రార్థన విన్న దేవుడు ఒంటరిగా ఉన్న అదుల్లాము గృహములో దావీదు దగ్గరికి పంపించేశాడు. ఎంతమందిని? 400 మంది మొగోళ్ళు, పురుషులు 400 మంది, ఆడవాళ్ళు, పిల్లలు, జంతువులు. అదుల్లాము గృహ ఒక తీర్థంలా మారిపోయింది. అదుల్లాము గృహ ఒక ఊరిలా మారిపోయింది, కలకల్లాడిపోయింది. నీ దుఃఖమును ఆయన ఎలా మారుతాడంట? నీ నిందను గౌరవముగా, నీ అవమానమును ఆనంద తైలముగా మార్చగలిగిన వాడు ఆయనే. వాళ్ళందరికీ దావీదును తలమానికంగా పెట్టాడంట. కుటుంబ సభ్యులే కాదు, ఇంటి పేరు వారిగిన వారే కాదు, ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసిన వాళ్ళు, సమాధానం లేని వాళ్ళు. వీళ్ళు ఎందుకు వచ్చారు? మీరు దేనికి మాట్లాడతలేదు, అన్నీ ఆయనే మాట్లాడలేము. వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళంటే దావీదు ఇంటి పేరోళ్ళు, దావీదు పట్ల ప్రేమతో వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు చెప్తే ముగిస్తాను. వచ్చారులే అండి, అది ఎందుకు వచ్చారు చెప్పండి. ఎందుకు వచ్చారు? దావీదు దగ్గర ఏముందని వచ్చారు? అప్పులు ఉన్న వాళ్ళు వచ్చారు దావీదు దగ్గర. దావీదు దగ్గర డబ్బులు ఉన్నాయా? ఏముంది? అసమాధానంతో ఉన్న వాళ్ళు వచ్చారు. దావీదు దగ్గర ఏముంది? మొన్నటిదాకా దావీదుకే సమాధానం లేదు కదా, నా వేదన, నా చెప్పాడు కదా. ఎందుకు వచ్చారంటే దావీదు దగ్గర దేవుడు ఉన్నాడు. దావీదు దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు. దావీదు దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ విడుదల ఉంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు ఉన్నాయి. కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఊర్లు ఖాళీ చేసి దావీదు దగ్గరికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరిగా ఉన్న దావీదుకు బలం పెరిగింది. సౌలుకు విషయం అర్థమైంది. రబ్బాయ్, దావీదుకు బలం పెరిగింది. అప్పటి నుంచి దావీదుని తరమడం మానేశాడు. యుద్ధానికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకోకుండా యుద్ధానికి వెళ్ళాడు. ప్రార్థన చేద్దామంటే దైవజనుడు లేడు. నీ ముఖం చూడని వెళ్ళిపోయాడు దైవజనుడు. కాంప్రమైజ్ అవ్వలేదు సమూయేలు ప్రవక్త. దేవుడు చంపేమంటే నువ్వు తీసుకొచ్చి నీ దగ్గర కట్టుకున్నావా జంతువుల్ని? నువ్వు బలులు అర్పించుట కంటే దేవుడు మాట వింటే శ్రేష్టం. రాజా, ఈరోజు నీ ముఖం చూడాల్సిన అవసరం. చచ్చిపోయేదాకా సౌలు ముఖం సమూయేలు చూడలేదు, సమూయేలు ముఖం సౌలు కంటే ముందు సమూయేలు చనిపోయాడు. దైవజనుడే చనిపోయాడు. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేసారు. నిలబడడానికి దావీదు లేదు. ఉన్న బలాన్నేమో శత్రువుని చేసుకున్నాడు. ఉన్న జనమంతా, సైనికులంతా, బలమైన వాళ్ళంతా దావీదు దగ్గరికి వెళ్ళిపోయారు అదుల్లాము గుహలోకి. మీకు అర్థమవుతుందా? సౌలుకి బలము లేని సైన్యం నిలబడిపోయింది. యుద్ధంలోకి వెళ్ళాలంటే ముందు దైవజనుడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని దేవుడు వెళ్ళమంటాడో వద్దని అంతకుముందు అడిగేవాడు. ఇప్పుడు దైవజనుడు లేడు. సమూయేలు ప్రవక్త చనిపోయాడు, దైవజనుడు లేడు. అభిషేకించబడి దేశం కొరకు రోషంగా నిలబడే దావీదు లేడు. పోనీ దావీదు అన్నదమ్ములన్నా లేరు, అందరూ వచ్చేసారు. దిక్కు లేదు, యుద్ధం చేయాలి. కర్ణ పిశాచి పట్టిన దాని దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణ పిశాచి. ఇదో పెద్ద సబ్జెక్ట్. కర్ణ పిశాచి దెయ్యం పట్టిన దాని దగ్గరికి వెళ్ళాడు.
కొత్త నిబంధన గ్రంథములో ఆ పదాన్ని మార్చి పుతోనను దెయ్యం పెట్టింది సోది చెప్పుట చేత. సోది చెప్తుంది. కర్ణపిశాచి విద్య ఉంది ఉంది మాంత్రిక విద్యల్లో కర్ణపిశాచి విద్య ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే ఆ కర్ణపిశాచి విద్య ఎవరైతే అభ్యసిస్తాడో దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ చేసిన తర్వాత అది వాడి కంట్రోల్లో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏది అడుగుదాం అనుకుంటున్నాడు, అది ముందే వచ్చి వీడి చెవులో చెప్తుందంట. ఇదిగో వచ్చినోడికి ఇది కావాలంట అని చెప్తే వీడు ముందే, నువ్వు పలానా పని కోసం వచ్చావు కదా, మీ ఇల్లు పలానా కదా, నీ కొడుకు పలానా కదా, నీకు పలానాది కదా చెబుతుంది. కానీ జరగబోయేదాన్ని దేన్ని మార్చలేదు. చెబుతుంది, జరగబోయేదాన్ని దేన్ని. ఎప్పుడన్నా దేవుని చిత్తమై దేవుడు ప్రేరేపిస్తే, ఈ కర్ణపిశాచి దెయ్యం పెట్టింది అదే సౌలు వెళ్ళినప్పుడు యుద్ధములో నగ్గుతాన లేదా నువ్వు చెప్పనలే, నా దైవజనుడు సమూయేలు ఉన్నాడు కదా, ఆయన్ని పిలువు అంటాడు. ఈ కర్ణపిశాచి పెట్టింది సమూయేలుని పిలిస్తే భూమిలోంచి సమూయేలు ప్రవక్త బయటకు వస్తాడు. అది చూసి జడుసుకుని ఇలా కొట్టేసుకుంటుంది. బాబాయ్ ఒక వృద్ధుడు వస్తున్నాడు, భయపడుతుంది. సమూయేలుతో మాట్లాడతాడు. సరే, కర్ణపిశాచి దెయ్యం పిలిచినట్టు ఎందుకు సమూయేలు వచ్చాడు, సబ్జెక్ట్ అది వేరే, తర్వాత మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నాకు మీకు ఏమర్థమైంది? మాకేదో తెలుసు అనుకున్నాం కానీ మాకు పెద్ద ఏం తెలియదు. మరి ఏం చెయ్యాలి? తెలిసిన కొద్ది దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని బతకడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. దేవునికి స్తోత్రం. కోపం వచ్చినా, బాధ వచ్చినా, చిరాకు వచ్చినా, ఏమొచ్చినా బైబిల్ తెరిచి చదవండి. అంతే, బైబిల్ తెరిచి చదవండి. చదువుతుండగా ఆటోమేటిక్గా నీ భావోద్రేకాలు చల్లార్చబడతాయి, అదుపు చేయబడతాయి. పాలు పొంగినప్పుడు నీళ్ళు వెళ్తే ఎలాగ చల్లారిపోతాయో నీ కలిలో కలిగే ప్రతిదాన్ని ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ఈ రెండింటితో నువ్వు గడపగలిగితే నీ జీవితం ఒక బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి దూరమై పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి, కానీ దేవునికి దగ్గరికి ఉండి పాడైపోయిన కుటుంబాలు లేవు. దానికి ఉదాహరణ దావీదే. ఆమేన్, ఆమేన్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాం?